శుక్రవారము ఈ రోజున మాట్లాడుతున్నటువంటి అంశం ఒక సోదరుడి కామెంట్ పాఠంగా మలిసి మీ మధ్య మాట్లాడుతున్నాను. దైవం అంటే ఏమిటి అని అడిగాడు. అడగటమే కాదు, అతనే ఆన్సర్ ఇచ్చాడు. పేరు సంపత్ భాస్కర్. ఐడి కూడా మెన్షన్ చేశాను పోస్టర్లో. ఈయన ఏమని పెట్టాడంటే, దైవం అంటే ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం భారతీయ గ్రంథాలు ఇచ్చిన నిర్వచనం తెలిస్తే దేవుడంటే ఎవరు తర్వాత మీకే అర్థమవుతుంది. సంపత్ భాస్కర్ గారి ప్రశ్నకి మనం ఆన్సర్ ఇవ్వాలి. అక్కడితో అయితే బాగుండేది. మహానుభావుడు ముందుకొచ్చాడు. పసలేని పుస్తకం చదివి మెంటల్ పెంచే పనులు మాకొద్దు. పసలేని పుస్తకం చదివి మెంటల్ పెంచే పుస్తకం మాకొద్దు అంటే బైబిల్ని అంటున్నాడు. మా దేశానికి ఈ కర్మ ఏందిరా బాబు, మా దేశానికి ఈ కర్మ ఏందిరా బాబు, మీ సమాధానాలు ఏమాత్రం తృప్తిగా లేవు అంటూ కామెంట్ పెట్టాడు. యాక్చువల్గా నేను అక్కడ పెట్టచ్చు, కానీ నేను పెట్టను. అది ఎందుకు పెట్టనంటే, చాలామంది అడుగుతారు ఎందుకు పెట్టమన్నా కామెంట్ అంటే, కామెంటు పిచ్చి పులకాలు పెడతాడు. జ్ఞానవంతుడు ఎవడు కామెంట్ పెట్టడు, విని వదిలేస్తాడు. అది ఆపుకోలేనివాడే కామెంట్ పెడతాడు. నిగ్రహం ఉన్నవాడు ఎవ్వడు కామెంట్ పెట్టడు. హ్యూమన్ సైకాలజీ అది. కనుక సంపత్ భాస్కర్ ఇప్పుడు ఈయనకి మనం చెప్పాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఈ ప్రశ్న వేయటంలో ఈయన ఎంత తిక్కలోడు చెప్పనా. భారతీయ గ్రంథాలు ఇచ్చిన నిర్వచనం తెలిస్తే అన్నాడు. భారతీయ గ్రంథాలు అంటే ఏంటి సారో? భారతీయ గ్రంథాలు అంటే ఏంటి? వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, గ్రంథాలు, రామాయణ, భారత, భగవద్గీత లాంటివి సంథింగ్ ఏవో. ఇవన్నీ అంటే ఇవన్నీ మనం ఇప్పుడు చదవాలి. ఆల్రెడీ చదివే కదా చెప్తున్నాం 3 నెలల అంటే. ఇంకేటి చదివేసేది? ఆదివారం మరి నీకు పెళ్ళి కట్టి చేస్తారే మూర్ఖ. ప్రియమైన దేవుని పిల్లరా, కనుక భారతీయ గ్రంథాలు ఇచ్చిన నిర్వచనం తెలిస్తే అన్నాడు అక్కడ. అంటే ఇప్పుడు దేవుడు దైవం గురించి నిర్వచనం ఇవ్వాల్సింది ఎవరు? దేవుడి గురించి దైవం గురించి నిర్వచనం ఇవ్వాల్సింది ఎవరు? ఎవరు ఇవ్వాలి? ఒక మనిషి వల్ల అవుతుందా? ఫస్ట్ మనం ప్రశ్నించుకుందాం. దేవుడి గురించి నిర్వచనం ఒక మనిషి వల్ల అవుతుందా? బైబిల్ అనేది దేవుడి గురించి నిర్వచనం కాదు, దేవుడు మానవాళి కొరకు రాయించి ఇచ్చిన గ్రంథం. దీని మీద ఒక పక్క బీవైఓడికి, ఒక పక్క పత్తిపాడు మెషక్ సంథింగ్ మెషక్ వాళ్ళకి జరుగుతుంది. వాళ్ళ కామెంట్లు చూస్తుంటే, పోస్టులు చూస్తుంటే తెగ నవ్వొచ్చేస్తుంటుంది నాకైతే. సిస్టర్కి చూపిస్తుంటే ఇక చూసిన ఎలా పెట్టుకుంటున్నారా, వాడు ఏం అడుగుతుండో ఏం పాడో ఏం తెలియదు. సరే, వాళ్ళ సంగతి తర్వాత. అమ్మగారు మాడన్నారు, ముందు వీళ్ళ సంగతి తర్వాత వాళ్ళ సంగతి అన్నా. ఓకే, రైట్. ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పుడు దైవాన్ని నిర్ధారించేది ఏంటి? భారతీయ గ్రంథాల ఏం నిర్ధారిస్తాయి? దేవుడి ఉనికిని నిర్ధారించగల శక్తి ఏ గ్రంథానికైనా ఉందా? ఏ గ్రంథానికైనా. మరి ఇదేంటి? ఇది దేవుడి శక్తిని నిర్ధారించే గ్రంథం కాదు. మానవాళి కొరకు దేవుడు ఏం చెప్పాలనుకున్నాడో రాయించిన గ్రంథం. దాంట్లో శక్తి ఉందో, యుక్తి ఉందో, ముక్తి ఉందో, మరొకటి ఉందో చదివితే కదా అర్థమయ్యేది.
కనుక ప్రియమైన దేవుని పిల్లరా, అంటే ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు తెలుసా? ఏంద్రా బాబు మాకు ఈ కర్మ. బైబిల్ గురించి మాట్లాడుతున్నాడు. ఏంద్రా బాబు మాకు ఈ కర్మ. బైబిల్ అర్థం కానివాడు ఎవడైనా ఇలాగే మాట్లాడతాడు. అది బైబిల్ అర్థమైన వాడు ఎవడు ఇలా మాట్లాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఏమాత్రం తృప్తిగా లేవంట. ఇప్పుడు ఏం తృప్తిగా ఉండాలి? జీవితంలో మనిషికి తృప్తి అనే దానికి అర్థం తెలుసా అండి? అసలుకి జీవితంలో మనిషికి తృప్తి అనే దానికి అర్థం తెలుసా? లేదు. పులిహోర బాగుందంటాడు, తృప్తి చెందుతాడా? వెంటనే పులకాకి వెళ్తాడు, పాయసానికి వెళ్తాడు, అక్కడితో ఆగుతాడా? స్టెప్పులు వేస్తూనే ఉంటాడు. కనుక ఊహించి మనిషి చేసుకున్న రూపం అయితే దేవుడు కాదు. దేవుడు అంటేనే ఆత్మ, అది కనబడేది కాదు, ఊహించేది అంతకంటే కాదు. కనుక గ్రంథాల సారాలు అంటే ఊహించి రాసుకున్న గ్రంథాల సారాలు ప్రజల మీద రుద్దటం వలన ఏర్పడినటువంటి ఓ పెద్ద అగాధమే ఈ భారతీయ గ్రంథాల సారం. బైబిల్ కలుపుతాడు వచ్చి, కానీ బైబిల్ అలా చెప్పలేదు. బైబిల్ ఏం చెప్పిందంటే వాళ్ళకి మనకు బోడం తేడా ఉంది. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 24వ వచనము. అక్కడ ఏమనుంది? గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. గర్భము నుండి, గర్భము నుండి. గర్భం ఎవరికి ఉంటుంది? పురుషుడికి ఉండదు. అది జమ్మలగడి పమ్మ అయితే మనం ఏం చెప్పలేం. కానీ ఇంకా పురుషుడికైతే గర్భాలు ఉండవు. కానీ భారతీయ గ్రంథాలలో పురుషులకు కూడా గర్భాలు ఉన్నాయి. ఇంతకంటే సోద్యం మరొకటి లేదు. దీన్ని ఏమంటారు మరి? గర్భం ఎవరికి ఉంటుంది? స్త్రీకి ఇచ్చాడు దేవుడు, అది స్త్రీ స్వాస్థ్యం. గర్భము నుండి నిన్ను నిర్మించిన, పోనీ నన్ను నిర్మించిన, నిన్ను నన్ను ఇద్దరు ఒకటే కదా, నీ విమోచకుడకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మనిషి జన్మ అనేది గర్భం నుంచే రావాలి, అంతే డిసైడ్ అయిపోయాడు. అంతేగాని నుదుటి నుండి వాడెవడో గురకపెట్టి పడుకుంటే ఆమె పుట్టిందంట, చదువుల తల్లి. మరి చదువుల తల్లి పుడితే ఆమెకెందుకు అంత స్వార్థం? చాలామందికి చదువు లేకుండా చేసింది. 100 ఏళ్ళు వెనక్కి వెళ్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా రోడ్డు బయట కూర్చోబెట్టి చదివించారు కదా. చదువుల తల్లికి పక్షపాతం ఉన్నదా లేదా? ఏదో వద్దట, ఏదో ఒకటి వద్ది. మళ్ళీ మా దేవతలు కామెంట్ చేస్తాం, మేము ఎందుకు చేస్తామో కామెంట్. మీరు సక్రమంగా మాట్లాడితే బాగుంటుంది. 122వ శ్లోకంలో, భాగవత్ 122వ శ్లోకంలో శ్రీరాముడు పంది మాంసం తిన్నాడనో ఏదో ఉందని చెప్పి ఒక పెద్ద ఆయన చెప్పాడు. కానీ వాడెవడో ఆడగానే మగగాని పేరు ఒకటి ఉందో ఆడంటాడు. ఏమో ఆయన చెప్తే చెప్పుండొచ్చు కానీ అది లేదంటాడు. మీలోనే ఇంత క్లారిటీ లేదు. పై పతోడు బైబిల్ పట్టడం, బైబిల్ని ప్రతిదాన్ని వక్రీకరించడం పెద్ద ఇదైపోయింది. ఒకడు అంటాడు, ఏంట్రా బాబు నీ లాంగ్వేజ్ వెళ్ళలేకపోతున్నావు అంటాడు. నీకు అనుకూలంగా మాట్లాడడానికి నువ్వేమన్నా బామర్దివా? ఆడ ఏముందో చెప్పాలి అంతే. లాంగ్వేజ్ అంటే ఎలా ఉండాలండి? స్టైల్గా ఎర్ర బస్సు ఎక్కువస్తాడు వచ్చేటప్పుడు ఒక డబ్బా పట్టుకొని. 10 ఏళ్ళు పోయినాక ఆడు మాట్లాడుతుంటే నా చెవులు అమ్మటి రక్తం వచ్చేస్తుంటుంది. ఆడు ఫ్యాషను, ఆడు కథ, బాబోయ్ దండం అనిపించింది. కోటాను సంవత్సరాలుగా దేవుడు తన భాషను, తన ఉద్దేశాన్ని మార్చుకోవాలి. అది నిన్న నేడు ఏకరీతిగా అలాగే ఉన్నాడు. మరి ఈ పొలైట్ వర్డ్స్ ఎక్కడి నుంచి వస్తాయో మరి నాకేం అర్థం ప్రియమైన దేవుని పిల్లారా. కనుక సరే, ఇలా కామెంట్ పెట్టేవాళ్ళు ఎప్పుడు ఉంటూనే ఉంటారు. నేను అలాంటి జంబలగడి పంపులతో మనకు పని లేదు. కానీ ఇప్పుడు మనం ఇతనికి ఆన్సర్ ఇవ్వాలి. ఈ సంపత్ భాస్కర్ అనే వీడికి ఏం రాదులేండి, వాడు వింటాడు. ఇప్పుడు వాడి కోసం చెబుతున్నా. కనుక ప్రియమైన దేవుని పిల్లారా చెప్తున్నాడు,
గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడకు యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. గర్భము నుండే గుర్రబెట్టి నిద్రపోయిందంట, ఆమె పుట్టిందంట. ఆమె ఎలా పుట్టిందో కూడా తెలియదంట. ఎక్కడి నుంచి ఎలా పుడతారా? బ్రహ్మదేవుడికి సరస్వతి ఎక్కడి నుంచో పుట్టింది. మేము విమర్శిస్తున్నామా? మీరు రాసుకుంటే చెబుతున్నాం అక్కడ. ఇలా ఎన్నో ఉన్నాయి శాతస్తపు రాతలు. పైగా విదేశీ మతం, విదేశీ గ్రంథం, గ్రంథం విదేశీ, మతం విదేశీ. ఇక వాళ్ళ ఇష్టం. చదువు తక్కువ అండి పాపం వీళ్ళకి. 10th ఫెయిల్డ్ క్యాండిడేట్లు అంతా 7th ఫెయిల్డ్, 10th ఫెయిల్డ్, స్కూల్కి పోని అడ్డగోలు బాపుతాయి. అందుకని వీళ్ళకి అర్థమవుసా అట్లా. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, యెహోవానకు నేనే సమస్తమును జరిగించువాడను. అదే నేనొకడిని ఆకాశమును విశాలపరిచిన వాడును, నేనే భూమిని పరచిన వాడను. నేనొకడినే ఆకాశమును విశాలపరిచిన వాడను. ఆకాశాన్ని విశాలపరిచాడు అంటే ఆకాశపు అంచు ఎక్కడ చెప్పానండి? అదే విశాలం అంటే. నేనే భూమిని పరచిన వాడను, నేనొక్కడనే ఆకాశమును విశాలపరిచిన వాడను, నేనే భూమిని పరచిన వాడను, నేనే గర్భము నుండి నిన్ను రూపించిన వాడను. అంటే ఈ సృష్టికి కర్తని నేను అని చెప్పాడు దేవుడు. ఇక ఏలలో ప్రతి గ్రంథంలో ఒక్కొక్కడు ముందుకు వస్తాడు, నేనే సృష్టిని కలిగించా, నేనే సృష్టిని కలిగించా అని. ఇదేంట్రా అంటే అందరూ కలిసి ఆయా కాలాల్లో ఆయా యుగాల్లో ఒకటేనంట. ఒకటి పెట్టాడు విచిత్రంగా ఒక కామెంటు. మనం కౌంటర్ ఇచ్చాం. 3 ఏళ్ల పాపకి వివాహం చేసి బాల్య వివాహాలు మీరంటే అడవి మతం నుంచి కాపాడుకోవడానికి పెళ్లి చేసామంటున్నాడు. అడవి మతం ఎప్పుడు వచ్చిందిరా? బైబిల్ అంటే అడవి మతం. భారతదేశానికి ఎప్పుడు వచ్చింది? 18th సెంచరీలో వచ్చింది. అంతకుముందే ఉంది ఇక బాల్య వివాహాలు. మనుగాడే చెప్పాడు ఇక బాల్య వివాహాల గురించి. మీ పుక్కట పురాణాల్లో ఉన్నదే మాట్లాడదాం. ఈ అడవి మతం నుంచి వారిని వారు రక్షించుకోవడానికి 3 ఏళ్ల పాపకు పెళ్లి చేశారంట. అసలు దాని పద్ధతి ఉందా? ఆడి కామెంట్ ఏంటి, ఆడేంటి? కాదురా, బైబిల్ వచ్చిన తర్వాతే ఒక నిర్దిష్ట వయస్సుని ప్రపంచానికి పరిచయం చేయగలిగింది బైబిల్. అంతకుముందంతా మూర్ఖమే కదా. ఇది రివర్స్. ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర, ఆన్సర్ ఉండదు. ప్రియమైన దేవుని పిల్లారా, ఆన్సర్ ఉండదు. ఈడెవడో బాగా రెచ్చిపోతాడు, వీడికి ఒకసారి దర్యాలి అని పెట్టాడు. నేనంటే వాడు అడిగికి వెళ్ళిపోయినా, తమ్ముడు మరి డోలు తెమ్మంటావో డొప్ప తెమ్మంటావు చెప్పురా అన్న. ఎందుకు దరివేత్తరంట. మరి అసలు నేను ఎవరో తెలుసా నీకు? మాఫియా బాంబే కోసికారం పెడతా. అది చెప్పిన నీకు ముందే ఆపరేటింగ్ ఆన్ చేస్తున్నానని. ఒక్కడ కూడా బతక నేను చూసి అంత సాఫ్ట్ అయితే కాదు. అది నేను చెప్పిన, నువ్వు ఎక్కడ నీ పోస్టర్ అడ్రస్ చెప్పురా అన్న. ఆహా, ఏమనుకుంటున్నారా? ఒక్కటే ప్రాణం రా బాబు. 2, 3 ఉన్నాయి ఏంటి? తెగిడిస్తే అంత తెడ్డే లింగం ఎవరికైనా. బైబిల్ చెబుతుండే సాఫ్ట్గా ఉందనుకుంటున్నావా? లేదా అందరు పాస్టర్లాగా అలాగ ఉంటారు అనుకుంటున్నావా? కామెంట్ ఏమందరూ ఆడింగుడు పెట్టి ఆడింగుడే పెడతాడు కామెంట్ని. అది కామెంట్ పెట్టే వాళ్ళంతా ఆడింగుళ్ళే. ప్రియమైన దేవుని పిల్ల చెప్తున్నాడు దేవుడు. ఇలా మాట్లాడొద్దంట. అంటే వాడు ఎన్నన్నా సరే మనం సైలెంట్గా ఉండాలి. అది ఎన్నన్నా సైలెంట్గా ఉండాలి. ఆడేవాడు ఉండ 3 గంటల ముసలోడు ఒకడు. ఆడంతే యేసుక్రీస్తు కల్పితం లచ్చిత్త అన్నాడు. ఏంది నువ్వు ఇచ్చేది? నా లచ్చిత్ర అంట. గతిలకే కదరా క్రీస్తు పూర్వం క్రీస్తకం పెట్టుకుంది. కామన్ ఎరా, బిఫోర్ కామన్ ఎరా, ఆఫ్టర్ కామన్ ఎరా. దిక్కు లేదు ఇంకా అలా చెప్పుకోవడానికి. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు చెప్తున్నాడు గర్భం నుంచే రావాలి, సృష్టినికి చేసింది నేనే, విశాలపరిచింది నేనే, భూమిని పరిచిన వాడును నేనే. పరవటం అంటే భూమిని పరవటం అంటే బలపరుగా పరిచడనే. పరవటం అంటే ఇది సిద్ధం. పరవటం అనే పదానికి అర్థం ఏంటి? సిద్ధం.
సిద్ధం చేశాడు భూమిని. అది నరునికి నివాస యోగ్యము పరసటం, పరవటం. అది పరవటం అంటే తెలుగులో నానా అర్థాల్లో సిద్ధపరిచాడు. అది ఇవి కూడా రాకపోతే ఎట్లా? కనుక ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు చెప్పకనే చెబుతున్నాడు. ఇది ఒక దేశానికి సంబంధించింది కాదు, 7 ఖండాలు. అది 7 ఖండాలలో 300 దేశాల అబౌవ్లో ఒక దేశంలో రాసుకున్న గ్రంథాలు దేవుణ్ణి నిర్ధారించలేవు. A+B = A² + B² + 2AB. యావత్ ప్రపంచములో అదే పలకాలి. 1+1 ఏ దేశానికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా 1+1 = 2 అనే చెప్పాలి. భారతదేశంలో ఒక రకంగా, మరొక దేశంలో ఒక రకంగా ఉండదు. ఆఫ్టర్ ఆల్ మ్యాథ్స్ ఇంత స్టెబిలిటీగా ఉంటే ప్రపంచాన్ని కలిగించిన దేవుణ్ణి ఏ గ్రంథం అంటే ఈ రోజున డిసైడ్ చేసిద్ది? దేశ గ్రంథం ఎలా డిసైడ్ చేస్తాయి? ఒక దేశవాళీ గ్రంథం దేవుణ్ణి ఎలా డిసైడ్ చేస్తాయి? భారతదేశంలో రాసుకున్నటువంటి గ్రంథాలు దేవుని డిసైడ్ చేస్తాయా? చైనా వాడు రాసుకున్నాడు, డిసైడ్ చేస్తాయా? ప్రతి దేశంలో ఏదో ఒకడు గ్రంథం రాసుకుంటూ ఉంటాడు. కానీ ఎక్కడ రాసుకున్నా, ఎక్కడ చదివినా ఇదే ఉండాలి. ఏంటో తెలుసా? గర్భము నుండి దేవుడే నిర్మించాడు. భూమిని విశాలపరిచింది కూడా దేవుడే. సమస్తాన్ని సృష్టించింది కూడా దేవుడే. జరిగించేవాడు దేవుడే. చెప్పింది బైబిల్. కల్పిత పాత్రలో దేవుణ్ణి వాళ్ళే సృష్టించుకొని, కల్పిత పాత్ర కదన్నీ. భూమి మీద మనుషులను కూడా దేవుళ్ళు చేసి పూజించే మనస్తత్వం ఉన్నటువంటి మనుషుల మధ్య అసలు సృష్టికర్త ఎలా బయటకు వస్తాడు? సృష్టికర్త ఎలా బయటకు వస్తాడు? సృష్టికర్త అనగానే వీళ్ళకేం అర్థమైంది? చిన్న పని చేస్తే దేవుడైపోతామండి మనం. ఒక మనిషి అద్భుతం చేశాడండి అనుకుందాం. మెదడుని 250 రకాలుగా కోసి దాన్ని ప్రయోగం చేశారు. దాంట్లో దొరికిద్దామని ఎన్నో ప్రయోగాలు ఈ రోజున ఖగోళంలో కానీ, భూగోళంలో కానీ మనిషి ప్రయోగం చేస్తూనే ఉన్నాడు. అలాగని దేవుడైపోతాడా? అయిపోతాడా? అయిపోడు. కానీ నోట్లోంచి ఏదో తీస్తే దేవుడైపోతాడు. ఏం తెస్తాడు? లింగం. అంగమేం దీంట్లో లింగం తెస్తున్నాడు వీడు. నోట్లోంచి తీసేస్తే దేవుడైపోతాడా? విభూతి ఎలా అంటే దేవుడైపోతాడా? అయిపోతాడా? ఇలాంటివి ఎన్నో జరిగించాడు పౌలు గారు. మరి దేవుడు పౌలు గారి చేత ఎక్కడ పౌలు గారు నేను చేశాను అని చెప్పలా. బైబిల్లో పౌలు గారు మహాద్భుతాలు చేశాడు. దేవుడు చేత జరిగించబడ్డ అద్భుతాలు తన అకౌంట్లోకి వేసుకోవాలి. వీళ్ళకి ఎక్కడ దొరుకుతారంటే, మనోళ్ళు కొంతమంది ఉంటారు కాపర్లు. అది వాళ్ళ అకౌంట్లోకి వేసుకుంటారు. అక్కడ దొరుకుతున్నారు వీళ్ళు. అది అందుకని దేశవాళీ గ్రంథం అనే పదప్రయోగం పుట్టుకొచ్చింది. ప్రతి కాపరు ఎవడైనా కానివ్వండి, ప్రతి కాపరు అనేవాడు దిస్ క్రెడిట్ బిలాంగ్స్ టు అవర్ గాడ్. ఆ యాంగిల్లో మాట్లాడితే వీడికి ఛాన్సే ఉండదు ఈ రోజున. అది కానీ ఆ క్రెడిట్ మొత్తం వీళ్ళు వేసుకోవటం వలనే వాడు భారతీయ గ్రంథాలు అనే పేరుని ప్రస్తావించాడు. అంటే తప్పెక్కడ జరుగుతుంది? ఆ క్రెడిబిలిటీని దేవుడికి ఆపాదించకుండా ఒక దైవజనుడి రూపంలో ఉన్న వాడు వాడుకోవటం వలన ఏర్పడినటువంటి పెద్ద అగాధం అది. అది వాడికి డొమిన్ అయిపోయింది. ఇక దాన్ని కొట్టుకొని ఆడుకుంటాడు. ఇంకంతే వాడు. అది మా వాళ్ళ కోసం చెబుతున్నారే, జాగ్రత్తగా ఉండండి. ఏది జరిగించినా సరే దేవుడే. అది ఏది జరిగించినా దేవుడే. ప్రార్థన చేస్తే తగ్గిద్దని అడిగాం. ఎందుకు తగ్గదు? ఉపాసన చెప్పింది కదా, మంచు లక్ష్మణ్ చెప్పింది కదా, చాలామంది సినిమా యాక్టర్లు చెప్పారు కదా. సరే మా వాళ్ళు ఎలాగో చెప్తారు, పాస్టర్ అది పక్కన పెట్టు, వాళ్ళు చెప్పారు కదా. ప్రార్థన చేసుకుంటే తెలియని శక్తి ఏదో నడిపిస్తుంది. వాడు అంటాడు, మా వాడికి ఒకడికి బాగా వెన్నొప్పి ఉంది, నువ్వు వచ్చి ప్రార్థన చేయరా. మరి మాదాకెందుకురా, ఆడికి వెళ్ళి కొట్టించుకోని కొబ్బరికాయని తగ్గిద్ది కదా. మాదాకెందుకు? ఆ వేణుగాడు ఉండే వేణుస్వామి గారు ఇవ్వడం, ఆడితో కొట్టించుకోండి. అది కూర్చోలేకపోతున్నంట, వెన్నునొప్పి వచ్చిందంట, బాగా వెన్నొప్పి వచ్చింది. ఎందుకు రాదు మరి? మీరు ప్రార్థన చేస్తే పోద్ది కదా. అది ఒక ఎటకారం.
వెటకారం. ప్రార్థన అనేది దేవుడి దగ్గర పెట్టే విన్నపం. అది అది జరిగిద్దా జరగదా అంటే దైవ చిత్తం. పౌలు గారు ప్రార్థన చేసుకున్నారు, ఓడెక్కేరు బద్దలైపోయింది. ఇట్లే వెళ్తున్నాడు రోమా నుంచి. ఒక కాపురం అడిగాను, ఏం జరిగింది సార్ అంటే, ప్రార్థనలో పట్టు జారిపోయింది అన్నాడు. అంతే. ఇంకా ప్రార్థనలో పట్టు జారిపోవటం ఏంటి? చారలేదేమో దేవుడికి, అంతే ఓడ బద్దలైపోయింది అంటాడు. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే మీలాంటి వాళ్ళకి బాగా బలైపోతున్నారు కదా. మీరేమో జాతకాలు చూసి రాత్రే మార్చేస్తారు. ప్రార్థనకు మాత్రం అంత ప్రిఫరెన్స్ ఇవ్వరు. ఒకళ్ళు ఇస్తే మాత్రం విదేశీ మాత్రం అక్కడక్కడ మా వాళ్ళు దొరుకుతుంటారు మీకు. కానీ అందరూ అలా ఉండరు. అది అందరూ అలా ఉండరు. ఎన్ని అద్భుతాలు జరిగినా వాడి అకౌంట్లో వేసుకున్నాడు దైవ సేవకుడు. అది ఒక మనిషిగా ఉండాలంతే భూమి మీద. అలా ఉంటే ఇడికి మేత అవ్వం మనం. కనుక ఎన్నో జరిగించాడు. అలాంటి వ్యక్తిత్వం ఈరోజు ఎవరికి చెప్పండి. 14-15 అపోస్తల కార్యాలు. అయ్యలారా, మీరెందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల మనుషులమే. అది మీరెందుకు ఇలా చేస్తున్నారు? పాము పట్టింది చేతికి, దులిపి అవతలేసాం, లేకపోతే మరొకటి జరిగింది, ఏం జరిగిద్దో చూద్దామని ఉన్నారు, ఏం జరగలేదు. ఖచ్చితంగా దేవుడే, దైవ రూపమే. ఎందుకు అనుకుంటారు మీరు? ఎందుకు అనుకుంటారు? మేము కూడా మీ వంటి స్వభావం గల మనుషులమే. కాపురు ఇలా చెప్తే ఎంత బాగుంటుందండి సంఘాల్లో. ఇలా చెప్పేవాళ్ళు లేడు. వాడు అట్ట మాట్లాడతాడు, ఇటు ఇట్ట మాట్లాడతాడు. వీళ్ళిద్దరికి అసలు పొంతనే ఉండదండి బాబు. అసలు ఫేస్బుక్ ఒకటి దొరికింది దరిద్రం. సుందర పిచ్చాయి గారికి మరి ఏమైందో ఏం పడో తెలియదు, కానీ ఫేస్బుక్లో అయితే గూగుల్లో అటాచ్మెంట్ చేసి పడేశాడు. ఇక అంతే, ప్రతి ఓడు దరిద్రం. కొన్ని చదువుతుంటే నాకు అనిపించింది రోత. అసలు వాడు ఎందుకు పెడతాడో తెలియదు ఆ పోస్టు, ఆ కామెంట్. ఎందుకు టైప్ అయిద్దో తెలీదు, దాని అర్థం తెలిసి పెడతాడో తెలీదు. ఏం పర్లేదండి, ఇది ఒక మొక్కుబడి అండి. పొద్దున్నే లేవాలా, పాసి ముఖంతోనే ముందు ఒక పోస్ట్. దేవుడు అమ్మయ్య ఇవాళ దేవుడి పని చేశా. దేవుడి పని చేయలే, అనవసరంగా త్రాసు తూగుతున్నాం. అది అక్కడ మ్యాటర్. అది పెట్టడం, దీని అర్థం నీకు తెలుసా అని పెట్టడం. వాడు తెలిస్తే కదా ముందు, వాడికి తెలియాలి కదండి. వాడికి తెలిస్తే బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక ఆ నుంచి మొదలైద్ది ఆ గ్యాంగ్స్టర్, ఈ గ్యాంగ్స్టర్, ఇక దాంట్లో యుద్ధం. అది క్రైస్తవులు బాగా కొట్టుకునే ఒకే ఒక యుద్ధ రంగం ఫేస్బుక్. అది పని ఏం చేయాలకే, పని పాటలేదు. అందుకే దేవుడు పని చేసుకుంటారని చెప్పాడు. పని లేకపోతే ఏం పని ఉంటుంది? దాన్ని పట్టుకుంటే ఇక అంతే. సొల్లు కారుతుంటే 1 గంట, 2 గంటలు, 5 గంటలు, 1 గంట ఏమంటే ఈ భోజనం తిందాలే అంతేగా. ఇది చూడడం నిద్రపోదు. ఇంకా ఇది చూడడం, ఇది చూస్తే కళ్ళు మంటలు వచ్చేస్తాయి అంట. మరి ఇది చూస్తే ఆట విడిపోయిపోయింది. ప్రియమైన దేవుని పిల్లారా, ప్రతి ఓడి హీరో అయిపోతుంది అంతే. ఇంకా వాడు ఏమంటున్నాడు బయట, దాన్ని ఒకసారి ఆలోచించండి. కనుక మేము కూడా మీ వంటి స్వభావము గల మనుషులమే. కాపరైతే ఏంటి? గుళ్ళో పూజారి అయితే ఏంటి? వాడికి 2 కొమ్ములు ఉన్నాయా? కాపరికి 2 కొమ్ములు ఉన్నాయా? ఎవడైతే ఏంటి? వాడు గోసిగాడు, ఇటు పాసిగాడు, ఎవడైతే ఏంటి? అంతే కదా. మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి అన్నాడు అక్కడ. వ్యర్థమైన అంటే దేవుడు జరిగిస్తున్న కార్యాలు చూడాలి తప్ప, ఆ కార్యాలు జరిగినప్పుడు మనుషులు సంఘాల్లో చూడకూడదు. అది చూడకూడదు. మేమండి అక్కడికి వెళ్ళామండి తీర్థయాత్రలకి, ఆడ మొక్కున్నామండి, ఆడకి వెళ్తే అన్ని అద్భుతాలు జరుగుతాయండి అంటాడు. వాళ్ళేమో ఆ యాంగిల్ వెళ్తారు. మనలు కూడా అంతే. ఆడకి వెళ్ళా, ఆడ మొక్కున్నా, ఎడకెళ్ళా, ఎడ మొక్కున్నా, మొత్తంకి వెళ్ళా, మొత్తం ఇటు పోయినా ఇటేమో సాగర చచ్చింది, ఇటేమో మెతక చచ్చింది, వెనకాలేమో మొత్తంగా ఉంది, ఇటేపేమో దేవపట్నం ఉంది, రాజమండ్రి అవతల. ఎక్కడ పడితే అక్కడే ఈ క్రైస్తవులే. ఇక మీ ఉన్నాయా? మీ గల్లీకి ఒకటి ఉన్నాయి. అంటే మీరిద్దరు ఎవరో తెలుసా? ఇద్దరు పనికి మాలిన వాళ్ళే. అది ఆడకెళ్తే ఏం జరగవు.
పంచభూతాలను ఇచ్చాడు వాడుకోమని, అంతే. వాటిని కూడా దిగ్బంధం చేస్తాడు అంటే ఎట్లా? అదే చెప్తాడు, మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి అన్నాడు అక్కడ. ఏంటి వ్యర్థం? దేవుడు చెప్పినట్టుగా ఆలోచన చేయటమే వాడైనా వీడైనా చేసి తప్పు. అదే ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలని మీకు సువార్త ప్రకటిస్తున్నాము అంతే తప్ప దేవుళ్ళుగా కనపరుచుకుందామని, మమ్మల్ని దేవులుగా కొలమని, దేవులుగా చూడమని ఎవడైతే చెబుతాడో వాడు అసలు కాపరే కాదు. అది కాపరే కాదు. మాస్టర్ వస్తుంటాడు, పిల్లలందరూ గుడ్ మార్నింగ్ సార్ అంటారు, గుడ్ మార్నింగ్ సెట్ డౌన్ అంటారు, అంతే. ఇది రెస్పెక్ట్. చర్చిలో రివర్సు, కాపరే ముందుంటాడు, అక్కడ పిల్లలు ముందుంటారు. బ్యాంకులో కూడా మీరు చూడండి, బ్యాంకులు మొత్తం ముందు వచ్చి డోర్లు వేసి ఉంటాయి, వాళ్ళంతా వచ్చి మొత్తం దులుపుకొని కూర్చొని చేసుకున్నాక అప్పుడు ఓపెన్ చేస్తారు. ఒక బ్యాంకు సిస్టమేటిక్గా పనిచేసేది, ఒక స్కూలు సిస్టమేటిక్గా పనిచేయదు. అక్కడ చదువుకున్న వాడే గ్రంథాలు రాశాడు, అది అక్కడ చదువుకున్నాడు రాశాడు. అందుకనే వాడికి ఏమి రాస్తున్నాడో అర్థం అవ్వాల. ప్రియమైన దేవుని పిల్లారా, అందుకే దేవుడు చెప్తున్నాడు, జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటిస్తున్నాము. సువార్త ప్రకటించేది మత మార్పిడి కోసం అయితే కాదు, జీవము గల దేవుని వైపు తిరగాలి. జీవము గల దేవుడు అంటే ఆదియు అంతము లేనివాడు ఎవరు? మరణము లేనివాడు ఎవడు? ఎప్పుడు ఒకే రీతిగా ఉండేవాడు ఎవడు? ఈ యుగంలో ఒక ఆయనలాగా, మరొక యుగంలో ఒక ఆయనలాగా. ఈ యుగంలో ఒక ఆయన ఒక రకంగా, మరొక యుగంలో మరొక రకంగా. ఆయన ఈయన. అసలు దేవుణ్ణి ఎలా డిసైడ్ చేస్తామండి మనం? దేవుడి ఉనికిని, దేవుడి స్టేటస్ని మనిషి అన్నవాడు ఎలా డిసైడ్ చేస్తాడు? ఈ యుగంలో రాయబడ్డటువంటి గ్రంథం మళ్ళీ ఆయగారికి వచ్చేసరికల్లా మళ్ళీ ఆయనని ఎలా చెప్తాడు? అంటే ఈ గ్రంథం కంప్లీట్ అవ్వలేదా? ఆదాము నుండి ప్రకటన గ్రంథం పద్మాసు దీపం యోహాను గారి వరకు యెహోవా అనే యేసుక్రీస్తు. మధ్యలో తరాలు ఎన్నో మారాయి, యుగాలు ఎన్నో మారుకుంటూ వచ్చాయి, కానీ ఒకటే నేమ్తో సెలమని అయ్యారు. అది ఇక్కడ మీ దగ్గర మీ గ్రంథాల్లో అది ఈ యుగానికి ఒకడు, మరొక యుగంలో ఆయన. ఎట్లా సాధ్యం అది? నమ్మాలి, ఏదని చెప్తే నమ్మాలి. ఈ డిసైడ్ భారతీయ దేశవాళీ గ్రంథాలు దేవుని డిసైడ్ చేస్తాయా? చేయగలవా? అంటే ఇంత చిన్న మెదడుతో మనిషి ఎలా ఆలోచిస్తున్నాడు? నేనేం చెప్తానంటే, నీకు నచ్చింది రా భయ్, నువ్వు అది నమ్ముకు ఎవడొద్దన్నాడు. క్రైస్తవ మత మార్పు కాదు, ఇక్కడ ఎవరిని పిలవడం దేవుళ్ళకి రా అని. వస్తే మంచిది, రాకపోతే పోతావో ఉంటావో, కళ్ళు మూసినాక డిసైడ్ అవుద్ది. ఆ తర్వాత నో ఎక్స్క్యూజ్. అది ఈ రోజున సృష్టిలో కనబడని ఎన్నో నమ్ముతున్నాడు. వాడు డబల్ PhD చేశాడంట, దేవుడు నాకు చూపి అంటాడు వాడు. ఇది పిచ్చకాకపోతే దీన్ని ఏమంటారు? నేను దేవుడు పుట్టానా, మా అమ్మమ్మయ్యకి పుట్టే అంటాడు. నీ చెప్పారా మీ అమ్మమ్మయ్య? నీకు చెప్పారాట? చెప్పబట్టాక నేను చెబుతుంది, మరి నేను చెప్తున్నా కదా దేవుడు అన్నాడని. చూపిమంటాడు. వీడు చూడనివి, వీడి కంటికి కనబడనివి ఈరోజు ఎన్నో ఉన్నవి ప్రపంచంలో. దేవుడు అంటే ఆకారం కాదు. ఆకారము ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆకారంగా చూడకూడదు. నీకు దేవుడు ఇలా ఉండాలి, ఇలా ఉంటాడో తెలియటం కొరకు మాత్రమే క్రీస్తు లోకానికి వచ్చాడు, శరీరాన్ని ధరించుకొని. అంతే. క్రీస్తు ధరించుకున్న శరీరము దైవ శరీరం కాదు, అది మానవ శరీరం. అది క్రీస్తు లోకంలోకి వచ్చినటువంటి స్పేస్ సూట్ అంటాం కదా, అట్లాగే భూలోకపు సూట్ అది. అందుకే వదిలేసి వెళ్ళిపోయాడు అంతే. అంటే ఇలా ఉంటుంది అంతే. మనోడు ఫోటో పెట్టేశాడు అంతే. ఇంకా
ఒక 10 యేసుక్రీస్తు వారి ఫోటోలు పెడితే ఇందులో యేసుక్రీస్తు వారి ఒక యేసుక్రీస్తు మహేష్ బాబులో ఉంటున్నాడు, ఒకటే చిరంజీవి లాగా, ఒక ప్రభాస్ లాగా ఉన్నాడు. ఒరే ఇందులో ఎవరు? వాడు ఎవడో ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ తీశాడు, ఆడి ఫేస్ వేరే రకం ఉంటుంది. కరుణాబాయి కృష్ణ తీశాడు, వీసంద్ర తీశాడు. ఇప్పుడు ఎందరు పెట్టామనుకో ఇందులో యేసుక్రీస్తు ఎవరో తెలియదు మనకి. ఇక్కడ దొరుకుతూ మనం వాడు అంటాడు వచ్చి ఇందుట్లో యేసుక్రీస్తు వారు ఎవరు అంతే. ఆ రోజున ఫోటోగ్రఫీ లేవు, ఆ రోజున వాళ్ళు కూడా లేరు, స్కెచెస్. ఏం చేస్తాం మరి? నీకులాగా వీళ్ళు కూడా బొమ్మలు వేసుకున్నారు అంతే. నువ్వేమో రాయం కూడా బొమ్మ చేసి పడేసావు, వీళ్ళు కూడా అలాగే చేశాడు. కనుక ఎదురెదరే దొందుతుందే. అది వాక్యం రాని పాస్టరు, బైబిల్ నమ్మని బాస్టరు ఇద్దరు ఒకటే. జీవము గల దేవుని వైపు తిరగవల్లని మీకు సువార్త ప్రకటిస్తున్నాం. సువార్త అంటే దేవుని మాట. అది దేవుడు కనబడితే ఇది కాదు. సువార్త అంటే ఆయన ఉద్దేశం. మా తాత చెప్పాడండి, మీ తాత నీకని చెప్తాడు, మీ అయ్యగా చెప్పాడు. అదే మా తాత మా నాన్నగారు చెప్పాడు, మా నాన్నగారు నాకు చెప్పారు. అంటే వీళ్ళ తాత మాటకి ఇంత విలువిచ్చాడు. తాతను చూశాడు వీడు, చూడలే. తాత ఏదో చెప్పాడు వాళ్ళ ఆయనకి, నా మామూలుగా ఇది కావాలని. ఇప్పుడు వాళ్ళ నాన్న చెప్పాడు, మా నాన్న నీకు ఇలా చెప్పమని చెప్పాడు అని చెప్పాడు. చూడకపోయినా తాత విలువిచ్చాడు వీడు. కానీ రాయబడ్డ దేవుని మాటకు మాత్రం విలువివ్వడు వీడు. ఇగో ఇలా చెప్పటమే దేవుని వైపు తిరగండి, మతం వైపు కాదు కదా. మతము కాదురా బాబు అంటే వీడు క్రైస్తవ మాఫియా అంటాడు, క్రైస్తవ మతం అంటాడు, లేకపోతే కల్పితం అంటాడు, లేకపోతే మరొకటి. నువ్వెన్ననుకున్నా ఇష్టమే కదా. ఈ రోజున పురావస్తుకు కానీ, ఖగోళానికి కానీ, భౌగోళిక స్థితిగతులకు కానీ నిలబడింది బైబిల్ నుండే ప్రతి పరిశోధన ప్రారంభమైంది. తట్టుకుంటాడండి వీడు ఈ మాట అంటే? వీడు తీసుకొచ్చి పెడుతుంటాడు, ఇంకంతే. అది పెడుతుంటాడు. ఎంత వక్రీకరించారో రేపు వచ్చే ఆదివారం కంప్లీట్గా అర్థమైపోద్ది. సైన్స్ను కానీ బైబిల్ని కానీ వీళ్ళు వక్రీకరించి వీళ్ళు రాసుకున్నటువంటి గ్రంథాల యొక్క బ్రతుకు ఖచ్చితంగా బయటపడిపోద్ది. ఇప్పుడు నమ్మమని చెప్పట్లా, బైబిల్ని నమ్మాలని చెప్పట్లా. నమ్మిన వాడు రక్షింపబడతాడని చెబుతున్నావు అంతే. నువ్వు నమ్ము, ఎందుకు చెప్తావండి? నమ్ము, యేసు నమ్ము. నేను అస్సలు చెప్పను యేసు నమ్మని. యేసు మాట మాత్రం చెప్తాను, నమ్మాలి వద్ద నువ్వు డిసైడ్ చేసుకుంటావు అంతే. యేసు నమ్మండి, ఎందుకు నమ్మాలి యేసుని? నమ్మవాడు లోకంలో ఫ్రీగా బాగానే ఉన్నాడు, నిన్నెవడు నమ్మన్నాడు? నమ్మండి అని ఎమ్మటపడే కాపర్లు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు అది వాడికి మైనస్ అయిపోయింది. మళ్ళీ తను తీసుకుంటున్నాడు వాడు. ఆయన కాపర్లో ఎవడు కూడా యేసు నమ్మనని చెప్పమాకండి, నమ్మాల వద్ద డిసైడ్ చేసుకుంటాడు వాడు అంతే. నిన్నవాడు సువార్త ప్రకటించండి, అంతవరకే చెయ్యండి. అది జ్వరం వస్తే ప్రార్థన చేయండి, హాస్పిటల్ పోమని చెప్పండి. ఆడేవాడు ఉండ ముస్లిం ఒకటి ఈ లెఫ్ట్లో కథం. జ్వరం పిల్లడు 103 నడుస్తుంది, ఒక్కడే కొడుకు 21 సంవత్సరం. ఇంకో 4 ఏళ్ళు పోతే పెళ్లి చేద్దాం, 5 ఏళ్ళు అనుకుంటాం తల్లి. ఇక వాడి మాట విన్నది, తీసుకొచ్చి పెట్టింది. వీడు పెద్ద బెల్లప్ ఇచ్చిండు, పొట్ట కొండపల్లి అంత ఉంటుంది ముందుకి. వీడు టక్కేసిన అందంగా ఉండడు, నిలబడ్డ అందంగా ఉండడు. ఈ దరిద్ర గడ్డకి వచ్చి పండేశారు. వాడు పెద్ద బెల్లప్ ఎత్తాడు, వీడియోలు పెడతాడు, బెల్లప్ ఎత్తాడు. లేతే గొప్ప ఉండదు అనుకున్న వాడు చచ్చిపోయాడు. అది ఆ ప్రవీణ్ గాడు వాడు చచ్చాడు. కథం, అది పెద్ద విషయం. వీడికి దొరికిన ఛాన్స్. ఇలాంటి ఎన్నో. కనుక వస్తే కాపరిగా మీరు ఏం చేయాలంటే ప్రార్థన చేయండి. అమ్మ దగ్గరలో ఆర్ఎంపీ డాక్టర్ లేకపోతే మరొక డాక్టర్ ఉంటారు, వెళ్ళి చూపించుకోండి. దేవుడు అదే చెప్పాడు. ఆహా మేము పొడుతూ మేము చేస్తామంటే వాళ్ళు ఎవరో లేపుతుంటాం. మైనస్ ఎక్కడ ఉంది? వాక్యం ప్రకటించండి రా అని దేవుడు చెబితే వాక్యాన్ని పక్కనేసి ముదురులు వచ్చేసారు బయటికి. ఇంకా ఇదంతా బైబిల్ మీద ఎఫెక్ట్ పడడానికి కారణం అవుతుంది. వాడికి ఛాన్స్ దొరుకుతుంది. ఇచ్చింది ఎవరు? అవగాహన లేని కాపరి సమూహమే కదా. ఇంత చేస్తే ఇంత చేస్తే ఇంత ప్రియమైన దేవుని పిల్లరా. కానీ ఎంత చేసినా
నీ అకౌంట్లోకి ఏది వేసుకోవద్దన్న దేవుని మాటని ఏ కాపరి కూడా ఈ రోజున పాటించట్లేదు. అందుకని వాడు కామెంట్ పెడుతున్నాడు, అందుకనే వాడు వక్రీకరిస్తున్నాడు, అందుకనే వాడు ఎగబడుతున్నాడు. వాక్యం చెప్పండి, వాక్యం చెప్పి వదిలేయండి. నమ్మాలో వద్దు వాడు డిసైడ్ చేస్తాడు అంతే. మీ దండం పెడతారా, నమ్మరా, ప్లీజ్ రా, మరొక లోకం ఉందిరా, ఏం అవసరం లేదు, అంత బ్రతిలాడాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్పు, నమ్మితే నమ్ముతూ లేకపోతే లేదు అంతే. ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది, ఆ రోజున వాడు ఖచ్చితంగా దేవుడు కొరకు వెంపర్లాడతాడు. ఆ తర్వాత నో ఎక్స్క్యూజ్. చాలామంది చూసాం ఈ రోజున, చాలామంది చూసాం ఈ రోజున, చూడలేదా? అందుకని నమ్మండి అంటే ఖచ్చితంగా అదో పెద్ద బోకస్ అయిపోతుంది. నమ్మండి నమ్మొద్దని ఎప్పుడు చెప్పొద్దు, వాక్యం మాత్రమే చెప్పాలి. దేవుడు కలిగించిన ఉద్దేశాన్ని, చెప్పమన్నటువంటి సంగతిని, ప్రతిదాన్ని కూడా చెప్పవలసిన సంగతిలో రీతిలోనే చెప్పగలిగితే ఖచ్చితంగా ఎదుటివాడు ఆగిపోతాడు. అది చెప్పండి రా అంటే మనలో కూడా చెప్పట్లా, చెబుతున్నారా? చెప్పట్లా. కనుక అకౌంట్లు వేసుకుంటున్నారు. ఒకడైతే మరీ విచిత్రం కదా, ఎక్కడే ఉంటాడు ఒకడు, ఎక్కడ ఫ్లైఓవర్ కాడ, హైదరాబాద్లో ఒక ఫ్లైఓవర్ ఉంది, ఆ ఫ్లైఓవర్ కాడ ఒకడు పెడతాడు ఆదివారం మూడు సర్వీసులు. ఆడికి నెత్తి మీద బొచ్చు లేదు. నేను ప్రార్థన చేస్తే ఒకనాటి ఫిలిస్తీన్ల చేతిలో సంసోనుకి జుట్టు మొలకెత్తినట్టుగా మొలకెత్తు. ఆ లాంగ్వేజ్ ఏంది? ఇప్పుడు ఎందుకురా, ఇప్పుడు జుట్టుతో ఏం పని? ఇప్పుడు ఎలీషా గారికి లేదండి, ఏం చేయమంటాం? ఇప్పుడు దీనికి ఎందుకు లింక్? ఆ జీన్స్ వల్ల పోతుంది, తినే ఆహారం వల్ల పోతుంది, ఓవర్గా ప్రధానమంత్రి అయిపోతాం ఆలోచన ఉంటూ పోతుంది. నీకెందుకు అవన్నీ? జాన మోరవదు, మోరు జానవదు. అనవసరంగా మనసును గలిబిలి చేసుకోవటమే కదా. అవన్నీ ఎందుకు మనిషికి? ఎక్కువ టెన్షన్స్ వల్ల కూడా జుట్టు ఊడిపోద్ది, జీన్స్ వల్ల పోతుంది, అది ఎలాగో మైనస్సే. టెన్షన్స్ వల్ల పోతుంది, ఇది మనం చేతిలో చేసుకున్నాం. లేచామా, ప్రార్థన చేసుకున్నామా, దేవుళ్ళు ఉన్నామా, వాక్యం విన్నామా, పనికి వెళ్ళామా, పని చేసుకున్నామా, హ్యాపీగా దేవుళ్ళు ఉన్నామా, అంతే. అల్లిగాడెట్ట, మల్లిగాడెట్ట, బోసుగాడెట్ట, పొగడంగాడెట్ట. మళ్ళీ అయ్యగారు చూసిన ఏ లాంగ్వేజ్ మాట్లాడుతుంటారు? మరి మీకు చెప్పకపోతే ఎట్ట? చెప్పాలి కదా. అనవసరం విషయం మీద ఎప్పుడు ఫోకస్ చేయొద్దు. ఇది మనకు అనవసరం అనుకుని ఒక్కసారి డిసైడ్ అయిపోతే దాని మీద మనసు వెళ్ళకూడదు ఇంకా. అది ఇంద్రియ నిగ్రహం అంటాడు దేవుడు. అంటే మన కంట్రోల్ లేదా? ఎవడో ఆపరేట్ చేస్తున్నాడు వెనకాల. ఎవడు వాడు? డెవిల్. వాడు కనబడతాడా? కనబడ్డా. అందుకే మనం పాట రాశాం, వాని కొరకు ఏమైనా గుడులు ఉన్నవా లేక బడులు ఉన్నవా, ఉన్నది ఒకే ఒక అని పెట్టి దేవాలయం పెట్టాం మనం. ఇక్కడ ఈ దేవాలయంలో సాతాను గురించి వివరించబడిన ఎవడని చెప్తాడా? దేవుణ్ణి నమ్మండి, దేవుణ్ణి నమ్మండి, దేవుణ్ణి నమ్మండి, రండి, వినండి, రక్షణ పొందండి. అది ఎందుకు రావంటున్నావు, ఎందుకు వినమంటున్నావు, ఎందుకు రక్షణ గురించి మాట్లాడుతున్నావు? ఒకప్పుడు ప్రారంభంలో సత్యాన్ని స్థిరపరుస్తున్న కాలంలో వాళ్ళు పడ్డ శ్రమ రంపాలతో కూడా పడ్డారు, అయిపోయింది, దట్స్ మ్యాటర్ ఇస్ ఫినిష్. ఇప్పుడు చెప్పమంది చెప్పాలి, విన్నవాడు వింటాడు, విన్నవాడు వినడు. డిసైడ్ చేసుకోవాల్సింది వాడు. మైకులు వచ్చాయి కదా ఇప్పుడు, 100 ఉల్లిగడ్డలని అంటే అర్థం ఏంటి? ఉల్లిగడ్డలు పడిపోతుంది, మనకు అర్థమైపోయింది. ఓ శబ్దం వచ్చింది, అర్థమైపోయింది. 100 రూపాయలకు 5 కిలోలు, అర్థమైపోయింది. అనవసరంగా వెళ్ళి కొంటామా? అవసరం అనుకుంటే కొంటాం. 50కి 2.5, 100కి 5, ఓకే, పోయి 100 కొనుక్కొచ్చుకుంటాం. అవసరం. వాడు బ్రతికిలా అట్లా, వాడు చెబుతున్నాడు అంతే. నా దగ్గర ఉల్లిపాయలు ఉన్నవి 100కి 5 కిలోలు అంతే. బండి పోతుందమ్మా, మీ ఇంటి ముందుకు వచ్చిందమ్మా, ఇంటి మీద అదే వాయిస్ వచ్చింది ఆడ. ఓహో, మన దగ్గరలో ఉన్నది ఈ మ్యాటర్, ఇది 100కి 5 రైట్. మనం ఏదో పనిలో ఉంటాం, ఇక్కడ చూస్తాం, ఉన్నాయా ఇంట్లో, అయితే ఓకే, లేవా ఒక నిమిషం, లేదా పంపిస్తాడు ఒకళ్ళు. ఆడు బ్రతిలా అట్లా. కానీ కాపురం బ్రతిలాడతాడు, మా రెండమ్మా, వినండమ్మా, వాడే బిజినెస్ అంటున్నాడు. మరి బ్రతిలాడు బిజినెసే చేస్తాడు. మనం బయట చాలానే బిజినెస్, మనం చేయట్లేదు బిజినెస్లో. బిజినెస్ చేస్తే తలంచం ఎవరికి 10 మందికి లైఫ్ ఇస్తాం.
అది దీన్ని బిజినెస్ చేస్తే అది ఆడింటికి పోవాలా, కొంచెం మాట్లాడాలి, అయ్యా మనం ఏంటి మరి ప్రార్థన చేస్తే ఆడిచ్చే రూపాయి నా వెంట్రుకతో సమానం అని అనుకుంటే బాగుంటుంది. పెట్టగలిగే స్థితిలోనే ఉండాలి ఎప్పుడు కూడా. చెయ్యి ఇలా సాగితే అడుక్కోవటం, అది మనం ఇస్తే ఇలా ఇస్తాం. ఇది అప్పర్ హ్యాండ్ అంటాం. దేవుడు అప్పర్ హ్యాండ్గా నిండి పెడితే ఈడేమో ఇలా పెడుతుంటాడు కాపరి అనేవాడు. వీడికి ఏ పని ఉండదు, తెల్ల పట్టేసుకొని ప్రతి కొంపలేమో పోతుంటాడు అంతే. ఆడు పిలిస్తేనే పోవాలి వాడు ఇంటికి, అది పోకూడదు. ఇది కాపరి యొక్క స్టేటస్. ఇది కదా పౌలు గారిని బతికిలాడింది. అయ్యా మా ఇంటికి వస్తారా? జయలలిత గారు బతికిలాడాడు, అయ్యా మా ఇంటికి రండి. పిలిస్తేనే పోవాలి, పిలవకపోతే ఏ ఇంటికి వెళ్ళకూడదు. బిచ్చపురం అయిపోతాం. ఇంకా మన స్టేటస్ పడిపోతుంది. అక్కడ ఒక దైవజనుడికి ఉన్నటువంటి స్టేటస్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. రాక్ సాలిడ్ పర్సన్స్ దైవజనుడు అంటే 100 మందికి పెట్టగలడు జ్ఞానాన్ని. ఇదేది ఈ రోజున పొద్దున్న లేస్తాడు, తెలసొక్క వేస్తాడు, నల్ల బెల్ట్ పెడతాడు, ఇంకా అంతే. ఎవరు తిరుగుతారా అని తిరుగుతాడు పిశాచిలాగా. అందుకే వాడు దొరికిపోయావు. అది అంటే కాపర్లు పని చేయరు. పౌలు గారు డేరలు కుట్టుకున్నారు, అకుల ప్రిస్కుల దగ్గర వెళ్ళి మరీ కుట్టుకున్నాడు. అదే సిగ్గుపడి అక్కడ సువార్త ఎక్కడ ఆగల, పని ఎక్కడ ఆగల. మరి ఈరోజు అది లేదు కదా. అందుకే వాడు దేశవాళి గ్రంథాలని చెప్పుకుంటూ బయలుదేరాడు. ఇలాంటి స్టెబిలిటీ ఎవడుకుందండి? నేను 60,000 రూపాయలు ఉద్యోగం మానేసిన దేవుడి సేవకు వచ్చేట్టు వెళ్తాసి ఇది దరిద్రం. ఎందుకు వదిలేశాం? అది కావాలని వెంపర్లాంటి చదివింది వీడే, దానికంటే ఎక్కువగా లాభం ఉందని గ్రహించింది ఇందుట్లో వీడే. అందుకనే వదిలేశాడు. ఎలా గిట్టుబాటు అవుతుందిరా నీకు? 60,000 రూపాయల శాలరీ వదిలేసి కాపరిగా ఎలా మెయింటెన్స్ అవుతున్నావు? మందిని ముంచుతున్నావా? బైబిల్ అలా లేరుగా, వాళ్ళు కష్టపడి రేయింబగళ్ళు అన్నాడు అక్కడ పౌలు గారు. ఒకడు అంటాడు రేయింబగలు కష్టపడి పని చేసుకుంటే మరి సువార్త ఎప్పుడు చేసిండు? దాని అర్థం అదే. రేయింబగంటే అర్థం ఏంటి? తల్లి కూడా చెప్పింది, మీ నాయన రేయింబగలు కష్టపడి మీకోసం చేసిండ్రా అని అంటది. అంటే అర్థం ఏంటి? ఇక నిద్రపోలేదనా? మీకోసం మీకు ఒక స్టెప్ ఇవ్వటం కొరకు అతను చాలా కష్టపడ్డాడన్న పదాన్ని అంత జాగ్రత్తగా వాడింది. ఇది కూడా తెలీదు. ఒకడు ఇది ప్రశ్నిస్తుంటాడు. కాపరంటే నాకు తెలిసి మీరు ఎవరో కాపర్లే కాదు, అంత కాటి కాపర్లే. శవాల మీద వాడు బట్టలు ఎరుకోమన్నాడు, మీరు చిల్లర ఎరుకుంటున్నారు, అంతే తేడా. అందుకే వాడు వచ్చాడు. ఇప్పుడు ఈ సంపత్ అనేవాడు ఎవడండి? సంపత్ భాస్కర్ అనేవాడు ఇలాంటి ఈ పిల్లకాయ కూడా ఈ రోజున పసలేని పుస్తకం ఎందుకండి? ఇందుట్లో పస ఉందో పసలేదో నన్ను అడిగితే నేను చెప్తా. అది ఆయన మళ్ళాంటి వాడు సేవకుడుగా ఇంకొక రేంజ్ని ఈ రేంజ్లో ఎవడు అందుకోలేడండి. అది ఆయన కష్టపడి పని చేయమన్నాడు, కష్టపడి పని చేస్తాం ఇక్కడ. అది ఏం ఆశించకుండా చేస్తాం. ఎందుకు? మనం చేసుకుంటే బోలెన్ని ఉన్నాయి బయట. కానీ దీన్ని ఎందుకు వ్యాపారం చేయాలి? వ్యాపారం అవుతుంది కనుకనే వాడికి దొరికిపోతుంది. కనుక పసలేని పుస్తకం ఉన్నాడు చూసారా? ఎందుకైంది పసలేని పుస్తకం? వాక్యం పక్కకి వెళ్ళిపోయింది. నేను సువార్తను ప్రకటించుచున్నాము అని చెప్పాడు అక్కడ. అది జీవము గల దేవుని వైపు తిరగవల్లని మీకు సువార్తను ప్రకటిస్తున్నాం. దేవుని వైపు తిరగటం కొరకు. తిరగటం అంటే మతమార్పుడు కాదు, వాస్తవం ఏంటో గ్రహించి నిజమే అని నమ్మటమే సువార్త. యేసు నమ్మండి, పొలాలు వస్తాయి, పిల్లలు వస్తాయి, ఎలక పిల్ల పడితే ఈ కాదు. దీని సువార్త అనరు. అది ఇలా చేయటం వలన వాడు మళ్ళీ కౌంటర్ వేస్తున్నాడు అక్కడ. సువార్త చెప్పాలి. సువార్త అంటే క్రీస్తు ఉద్దేశం. ఇంకా చెప్పాలంటే క్రైస్తవ భాషలో జనన మరణ సమాధి పునరుద్ధరణ, అది ఎప్పుడు రొట్టకొట్టుడే. అది క్రీస్తు జననం గురించి నీకేం పని? క్రీస్తు మరణం గురించి నీకేం పని? క్రీస్తు సమాధి గురించి నీకేం పని? ఎంతకాలం వింటావు? ఇంకా మూలపాటలు అన్నాడు 6:1 ఎబ్రి. ఎంతకాలం చెబుతావు ఇంకా? ఇక సువార్తను కానీ అదేనా? సువార్త అంటే ఎక్స్పెక్ట్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్, అంతే. ఊహించారు అనుకున్న లోపల ఊహకన్నకుండా ఉండేదాన్ని సువార్త అంటారు. ఇది చెప్పండి రా అంటే నానా విధాన జ్ఞానం ఇంకా 3:11 ఎఫెసీ లాగా ఇది చెప్పండి రా అంటే ఇక ప్రతి పాస్టర్ ఒక్కటే అట్టిగా కుళ్ళిపోయిన అట్టిపోయి ప్రసంగాలు చేస్తున్నారు. అందుకే వాడు ముందుకు వచ్చేసాడు మన మీదకి.
నిజంగా పౌలు గారిలాగా సువార్త చేస్తే వాడి గ్రంథాలు ఈ రోజున ప్రపంచంలో లేకుండా పోయాయి. ఒక్కనే వండుకొంచులాగా కష్టపడితే ఏమవుతుందండి? పాస్టర్లు ఒళ్ళు ఉంచితే కదా. పాస్టర్లు అంతా అడక్క తినే బ్యాచేనండి, 100%. అంతే. ఎవడేం పెడతాడా కాదు, నేనేం పెట్టగలను. అది నా జీవితంలో ఎంతమందికి లైఫ్ ఇవ్వగలను, నా జీవితంలో ఎంతమందికి సువార్త అందించగలను, నా జీవితంలో ఎంతమందికి దేవుడి గురించి ఆలోచన చెప్పగలను. దేవుడి గురించి ఆలోచన అంటే యేసు ప్రభువో గొప్పవాడు, ఇది కాదు, కట్టే కొట్టే తెచ్చే కాదు, మంచి బాడు అంట. నువ్వు చెప్పాలి మరిగా, అది కాదు. జీవము గల దేవుని వైపు తిరిగే ప్రసంగం ప్రపంచంలో కరువైపోయిందంతే. అది లేదు కనుకనే 10th క్లాస్ ఫెయిల్ అయినోడు కూడా ఈ రోజున క్రైస్తవం మీద కామెంట్లు మాట్లాడుతున్నాడు. అది అక్కడే మైనస్ అవుతుంది మనకి. నిజంగా నిలబడితే ప్రారంభ శతాబ్ద కాలంలో సువార్థికులు విజయోత్సవంతో ఊరేగించున్న దేవుని కన్నా పదప్రయోగం చేశారు. ఈ రోజున ఏ కాపరి చేయడండి ఆ మాట, ఎవ్వడు చేయడు. నన్ను దేవుడు విజయోత్సవంతో ఊరేగిస్తున్నాడని ఏ కాపరి చెప్పడు. దేవునికి మహిమకరంగా జరిగింది సభలో, బొచ్చు జరగల అంటే ఏం బాగుండదు. మధ్య కొంచెం పొలిటిక్ మాట్లాడుతుంది. మహిమకరం ఏంటి? మహిమ తొక్క. నాకు రావాల్సిన ఘనత ఇంకేడుంది? పోస్కోల్ డైలాగ్, పోస్కోల్ ప్రసంగాలు, పోస్కోల్ కామెంట్లు, పోస్కోల్ పోస్టర్లు. పోస్టర్ పెట్టేటప్పుడు ఎప్పుడు చెబుతుంటా, ఒక్కసారి నీకు అర్థమైందా అంతే. అది ఎడం చేత్తో పెడతాడు, కుడి చేత్తో పెడతాడు, ఎడ గిక్కుని పెడతాడు, పొద్దున్న పాచిమొక్కతో పెడుతుంటాడు. ఎగ్జామ్ రాయాలంటే నీట్గా స్ప్రే కొట్టుకొని పాష్గా కూర్చొని మొత్తం టిప్పుగా తయారై అప్పుడు రాత్రి ఎగ్జామ్. ఇదే ఈ ఎగ్జామ్కి ఎంత విలువ? మరి బైబిల్లో ఓడికి ఎంత విలువేది? నిద్రలో తిట్టని ఫోను ఉంది, అది ఎటో తిరిగకూడదు, తిప్పుకొని అయిపోయింది అంతే. నీ దరిద్రం ఆడే తెలిసిపోయింది, నీకేమి రాదు నా బొచ్చని. బైబిల్ కొట్టుకోవాలన్నా, బైబిల్ ఉద్దేశం చేయాలన్నా ఈ ఫండమెంటల్స్ అవసరం. ఈ ఎవడు నేర్పడివి. అది నేను అన్నం తినాలి, స్నానం చేసి ఫ్రెష్గా లుంగి కట్టుకోరు, లేదా షార్ట్ వేసుకోరు, ప్యాంట్ వేసుకోను, ఫ్రెష్గా కూర్చొని అంత సెట్ అయిన తర్వాత అప్పుడు నీట్గా తిని వెళ్తాం. ఇప్పుడే లేచినమ్మంటే టకటక తినేత్తి వడుద్దన్నాడు మనం పాచిమకంత. నీ కడుపు మొత్తం ఇంత శుభ్రంగా ఉండాలి. ఇంత వాక్యం జీవాహారం అది. దానికేది మళ్ళీ మీ క్రైస్తవులు అబ్బా వాసన వచ్చేస్తుందిరా బాబా. నిజం. ఇవన్నీ మనకి మైనస్ అయ్యాయి. వాడు దొరికిపోతుంది ఇక్కడ కదా. నా దేవుడు రాయించిన పరిశుద్ధ గ్రంథం, దీన్ని పట్టుకోవాలంటే ఇప్పుడు నేను సెట్రాయిట్ మనస వాచ కర్మేన దాన్ని పట్టుకోవాలి ఇప్పుడు నేను. అంతే. వీడు శవడతో అయినా సరే ఇట్టని ఇట్టంటాడు అంతే. ఇంకా అది లేకపోతే సంకలో పెడతాడు. ఇక వాసన ఇంకా చెప్పలేము. ఇంకా దేవుడు అల్లాడిపోతాడు. రే అది వాల్యుబుల్ ఓడరు ఆయన. అది సంకలో పెడతాడు. ఇంకా చాలాసార్లు చూసినా కాల్సంలో పెట్టుకొని మాట్లాడుతుంటారట. అమ్మ దీని అమ్మ జీవితము ఇది కదా. ఇక్కడ నుంచి పునాదే గట్టిగా లేదు. అదే కొంపలో ఎన్ని లైటింగ్ ఉంటే ఏం లాభం? అదే అవన్నీ అట్టమొక్కల గట్టి ఉత్తి సేనలా గుడిపోతాయి మొత్తం. పునాది బేస్ ఎలా ఉందో చూడాలి ఫస్ట్. బైబిల్ బేస్ ఏది? ఈ రోజున ఏ ప్రసంగికుడి ప్రసంగంలో ఇదిగో మా గ్రంథాన్ని తగలబెట్టానని ఒక్క వాట్సాప్ మీద చూశారండి? గల్లీకి ఒక పాస్టర్ గారు తయారైపోయాడు. వాడేమో పుస్తకాల మీద పుస్తకాలు రాసేసుకుంటున్నాడు. ఒక్కడ కొడితే కేసు అవుద్ది, 2 కొడితే దొమ్మి అవుద్ది, 10 మంది కొడితే యుద్ధం అవుద్ది. ఒక్కనే కొడుతున్నాం, కేసులు అవుతున్నాయి ఇక్కడ. అది 10 మంది ఉంటే బాగుంటుంది. ఇలాంటి వాళ్ళు ఏడన్నారు? అంత అరక్క తినే బ్యాచే కదా. పొద్దున లేచిన కాడ నుంచి ఎవడు ఇడ్లీ పెడతాడా, ఎవడు టిఫిన్ పెడతాడా, ఎవడు ఉప్మా పెడతాడా, 4ంటికి 7ంటికి పోదామా, ఇదే బాపుతుంది. అదే
ఇది కాదు, నువ్వు బయలుదేరితే నీ పని ముగించుకొని వచ్చాయంటే అది లైఫ్ అంటే, అది సువార్థికుల లక్షణం అంటే. ఈ రోజున నేను బైబిల్ చదివి, పోనీ బైబిల్ చెప్పగా విని, ఇదిగో నేను నమ్ముతున్న నీ గ్రంథాన్ని తగలబెట్టా అని ఒక్క పోస్ట్ కనబడితే ఎదుగుతుంటే అందరూ బైబిల్ వెంబడే మాట్లాడుతున్నారు. ఒకడే ఆడవాళ్ళు జీన్స్ ప్యాంట్ గురించి మాట్లాడుతున్నాడు. ఇలాంక మాత్రం వేయచ్చు, ఎంగేజ్మెంట్ ఇలాంక జీనే వేసాడు వీడు. అది ఉంగరం దొరికాడు, జీన్ వేసాడు, తాలిబొట్టు కట్టాడు. ఇప్పుడు తాలిబొట్టు తప్పు అంటాడు, ఉంగరం తప్పు అంటాడు, జీన్ ప్యాంట్ తప్పు అంటాడు. మరి ఏం వేసుకోవాలరా? అసలు ఆడవాళ్ళ బట్టలతో నీకేం పని? రాడింగ్ కూడా ఇక కాపరి ముండమో. పైగా ఎంత పాసుగా మాట్లాడుతుంటే వీడమ్మ అమెరికా వాడితో పోయిందనిపించి అట్ట మాట్లాడతారు. నిజం, మీకు ఎవడో అర్థమైపోద్ది. అసలు అట్టట్టు మాట్లాడతారా? నాకు ఒకటి అర్థం కావట్లా. లాంగ్వేజ్ ఏంటి? పళ్ళు గురుగుతుంటే మధ్యలో ఏమన్నా రోగం ఉందరా? పళ్ళ రోగం ఉందా? అట్టట్టు మాట్లాడతారా ఆడవాళ్ళ బట్టలతో? దేవుడు ఏమలేదురా. దేవుడు ఏమండవు? తగు మాత్రపు వస్త్రములు. తగు మాత్రం అర్థం ఏంటి? చూడగానే బాగుండాలి, రైట్. 20 ఏళ్ళు ఉన్నాయి పాపకి, మంచి జీన్ వేసుకుంటుంది, బాగుంది. ఏమైంది? ఆహా, ఎప్పుడే మరి కిందకి నుంచి పైదాకా ఒకటే. నువ్వు వీడేసుకోడు. వీడైతే సూటు 3 పీస్ సూటు, 2 పీస్ సీటు, లోపల ఎండాకాలం ఒక్కేసుకుంటా, టక్కేసుకుంటూ తీసుకుంటాడు. నేను ఏమి చూడను, అక్కడ చూస్తా, అది కనపడి తీసుకొచ్చుకుంటా అంతే. అది టీషర్టా లేకపోతే బొక్క పడింది జోకి ఏం చూడ, అంతే. ఒంటి మీద ఉందా లేదా, బాగోదుగా లేకపోతే మరి. అది ఒకడేమో ఆడల మీద పడి ఎడుతుడు, ఒకడేమో ఆడింగులాగా ఎడుతుడు, ఒకడేమో ఆడమొగలాగా ఉంటాడు. పాస్టర్లే. వీడేమో పెద్ద 10th క్లాస్ ఫెయిల్ అయినా సింహంలాగా వచ్చి మీ బైబిల్ అట్ట ఉందా ఎట్టుందని వీడు వస్తాడు. ఇప్పుడు ఈయన్ని కొట్టాలా, ఈయన్ని కొట్టాలా, ఈయన్ని కొట్టాలా, కోపం వచ్చింది అంటాం మనం. చూసినా మీ మాస్టర్ గారికి 100 రోజులు ఎక్కువే. వాక్యం వక్రీకరణ జరుగుతుంది, వాక్యం అవమానం జరుగుతుంది, ఎదుటివాడికి ఛాన్స్ అవుతుంది. ఇవేం పట్టించుకోరు. అది పాష్గా మాట్లాడే కాపర్లు కావాలా, మేకప్ కొట్టుకునే పాస్టర్లు కావాలా. మన బ్యాచ్కి కూడా ఆడు కూడా అంతే. అది ఆ గోజిగాడు కూడా అంతే. ఇప్పటి వరకు కనబడిద్దేమో చూశానండి, అస్సలకి ఒక్కళ్ళు కూడా చెప్పట్లేదండి బాబు. ఏ మాట తెలుసా? బహుశా అది వాళ్ళకే సొంతమేమో. ఇప్పుడు మనందరం ఎవరు మరి? మనం చెమ్మచెక్క సాడేసి మొగ్గే అంతే. తప్పదు ఈ మాట చూస్తే. మరి అపొస్తల కార్యములు 18-19 విశ్వసించిన వారు, విశ్వసించడం అంటే వినుట వలన విశ్వాసము. 10-17 రోమా, వినుట క్రీస్తుని కూర్చిన మాట వలన కలుగుతాం. ఇప్పుడు సంఘములో ఎవరి గురించి వినాలి? దేవుడు నాకు ఈ దిక్కు చూపించాడు, ఏ దిక్కు చూపించడం. అది ఏ దిక్కు చూపించడం. అబ్రాహాము చూపించాడు, నువ్వు తూర్పు దిక్కెళ్ళని. నీకేం చూపిస్తాడు? అగో అబ్రహాం గారు వారసుడు కాబట్టి మాకు కూడా చూపించాడు. ఇక నువ్వు పలానా చోటకి వెళ్ళి పలానా దగ్గర సువార్త చెప్పాలి. ట్రైబల్ ఏరియాకి మాత్రం వెళ్ళడు, గోండి జాతి కాడికి వెళ్ళడు, కొండం కాడికి వెళ్ళడు, ఎక్కడికి వెళ్ళడు. ఎక్కడైతే ఫినాన్షియల్గా బాగా సంఘం స్టెబిలిటీగా ఉంటుందో అక్కడికి వెళ్ళి గద్దలాగా వాళ్తాడు కాపరి. మరి ఇలాంటి కామెంట్ ఎలా మనం ఆచరిస్తాం? మీరు చూడండి, చాలా డినామినేషన్లో సంఘాలలో కాపర్ల మార్పిడి జరుగుతుంటుంది. ఒక లూథరన్ కానివ్వండి, ఆర్సీఎం కానివ్వండి, పోరంబోకు సిఎస్ఐ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. సిఎస్ఐ పోరంబోకే జీతగాలే 3 నెలలు వస్తాడు. అయ్యా ఇక్కడ నాకు సంపాదన జరగట్లేదు అయ్యా. పక్కనే సిటీకి ట్రాన్స్ఫర్ అవుతాడు. అయ్యా ఇక్కడ రెంట్ ఎక్కువ ఉంది అయ్యా, ఇప్పుడు సపోర్ట్ కావాలి, ఒక 20,000. మళ్ళీ బో అనుకుంటాడా? ఆహా, అది ఇక వరుస పెడతారు అంతే. ఊరి మీద పడి పుట్టినరోజులు ఎన్ని, పెళ్లి రోజులు ఎన్ని, దినాలు ఎన్ని, పాసగారికి లిస్ట్ ఉంటుంది. ఏమ్మా మీ నాయనగారు పోయి 2 ఏళ్ళు అవుతుంది, ప్రార్థన పెట్టించుకుంటే మరి క్షమకరంగా ఉంటుంది కదా అంటారు. అంతే. ఇంకా వాడి గుర్తుండదు, వీడి గుర్తుంటుంది. ఊరి అమ్మ ఇప్పుడు ప్రార్థన పెట్టించుకుందాం అంతే. ఆ రోజు వెళ్ళిపోయింది. మళ్ళీ పోత మళ్ళీ 4 కిలోల క్యారేజీలు మళ్ళీ వెళ్ళిపోవాలి ఇంటికి అన్నాం. అది వాళ్ళ కష్టం రా, అది వాళ్ళ కష్టం. ఎలా తినబుద్ధి అయిద్దండి? గద్దలు తింటే అంతే, రాబందు పీకుడేనండి. ఇంకా కొంతమంది పాస్టర్లు ఉంటారు, అబ్బు ఇంకా ఆడవాళ్ళు అనకూడదు ఒకటి అంటలే, కానీ అవి ఎందుకు పుట్టే కూడా అర్థం కాదు నాకైతే. అది
వీడేమో బొప్పంగాడు అంటాడు, అదేమో బొప్పాసికాయ ఉంటుంది. రెండు కలిసి మొత్తం ఊరు నాగం చేస్తుంటాయి. ఇంకా అది అయ్యగారు పని చేయడం నామోసి, పని చేయబోతే దేవుడి దృష్టిలో బాడకావు అన్నంత అర్థం. మరి బోషుడికే అన్నంత అర్థం. స్వహస్తాలతో కష్టపడి పని చేసుకొని మీ స్వహస్తాలతో తినండి అని చెప్పాడు బైబిల్. ఏది ఏది చిన్నోడు పెద్దోడు వాడు ఇంకా పెద్దతో ఇంకా బౌన్సర్లు వేసుకుంటాడు అంతే. అది మరి ఎందుకు నాకు ఏం అర్థం కాదు. పౌలు గారికి లేరు బౌన్సర్లు, వాళ్ళ పిల్లలే బౌన్సర్లు. వాళ్ళ పిల్లకి ఒక పెద్ద బౌన్సరు, వాళ్ళకి ఇలా బౌన్సరు, వీళ్ళే కలిసి ఉన్నారు. ఎక్కడుంది అలాంటి జ్ఞానం? ఎక్కడుంది? ఆహా. కనుక పసలేని పుస్తకాలు చదివితే నిజంగానే మెంటలు వస్తాయి. వాళ్ళ ఎన్ని పసలేని పుస్తకాలే, ఒకదానికొకటి పొంతనే ఉండదు. కానీ మెంటల్ రాకుండా ఆపగలగాలంటే వాడు రాసుకున్న పుస్తకాలు తగలెట్టేయాలి, అప్పుడు ఆగిద్ది. అలా తగలెట్టాలంటే విశ్వసించేంత జ్ఞానంతో ప్రసంగం కాపరనేవాడు చేయాలి. ఎవడున్నాడు? ఎక్కడున్నాడు అసలుకి? బైబిల్గా చెప్పే కాపర్ రాకైతే ఎవడు కనపడలా. ఆహా, కొట్టుకోవటమే ఇంకా ఫేస్బుక్లో యుద్ధం, పెద్ద యుద్ధరంగం ఇది అయిపోయింది. మంచి ప్లాట్ఫామ్ అండి అది. ఒకడేదో పెడతాడు అంతే, ఇక్కడ రాయము అని ఉంటుంది, అది రాస్తాడు, అడికేం పని లేదు, ఇంకా అదే పని. దేవుడు ఎవరో చెప్పుకొని చూద్దాం అంటే అంతే. ఇక ఒకడేమో నీకు తెలీదా, మీ అయ్యగారు మీకు చెప్పలేదా, మళ్ళీ ఎంత రిప్లై ఇప్పటికీ ఆగదు, మరి ఆగదు. అది నువ్వేం చదువుతో చూద్దాం. ఈ కామెంట్లు ఒక 50-60 గంటే పెచ్చెక్కిపోద్ది. ఇది చేయండి దమ్ముంటే. విశ్వసించిన వారు విశ్వసించాలంటే క్రీస్తుని గురించి మాత్రమే సంఘంలో చెప్పాలి. మళ్ళీ క్రీస్తు గురించి చెప్పమంటే క్రీస్తు బహుత్ అచ్చా పర్సన్ హై అయితే నువ్వు మార్కులైతే తీసుకునేవాడు కాదు ఆయన. అది నువ్వు మార్కులు వేయకూడదు దేవుడికి. విశ్వసించిన వారు అనేకులు వచ్చి అంటే ఎలా చెబితే వాళ్ళ పుస్తకాల తప్పులు బయటపడి మీరు చెప్పండి. ఈరోజు అదే చేస్తున్నాం మన యుద్ధం. అఫ్కోర్స్ కామెంట్లు రావచ్చు, అది వేరే విషయం పక్కన పెట్టండి. కానీ నిజమనేది తెలిసిన రోజున కనీసం ఒక ప్రసంగంలో ఒక వ్యక్తి అయినా కొన్ని వందల వెళ్ళిపోతున్నాయి కదా. ఈ రోజున ఒక వ్యక్తిని ఆలోచిస్తే చాలు, అది ఖచ్చితంగా దేవుని మనసు అకౌంట్లో పడుతుంది. ఒక ప్రసంగం చేస్తున్న కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది. అంతే అంతే యుద్ధం. అది ఎక్కడి నుండి కొడితే వరల్డ్ వైడ్గా వెళ్తుంది. ఈ రోజున వెళ్ళట్లేదా? మస్తు వెళ్తుంది. అది విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాడిని తెలియజేసి, మేము అక్కడ పసుపు వేసాం, పౌడర్ వేసాం, ఉల్లిపాయ వేసాం, ఎల్లిపాయ వేసాం, వడద్రకుండా మళ్ళీ మేమే మంత్రం వేసాం, ఇలాంటివన్నీ కూడా నిర్ముఖమాటంగా చెప్పగలిగారు. ఈరోజు ఎవరైనా చెబుతున్నారా అండి? పాస్టర్ గారు చెప్తారు, నేను ఒకప్పుడు దెయ్యములతో బాగా మాట్లాడినా, ఇప్పుడు నేను అయ్యగారిని అయిపోయినా. అసలు దెయ్యాలు తిరిగి మాట్లాడుతున్నా అర్థం కాదు నాకు. నేను ప్రతిరోజు నైట్ తిరుగుతుంటే నాకు ఒక్క దెయ్యమని కనబడితే, నిజంగా చెప్తున్నా, ఒక్క దెయ్యమైన కనబడితే గబుక్కులు ఒక ఫోటో తీసి ఫేస్బుక్లో పెడతామని తిరగని నైట్ లేదు. నేను ఒక్కటి కూడా కనపట్ల, నాకు ఒక్కటి కూడా కనపట్ల. ఎన్నో సమాధుల దగ్గర చూస్తుంటా, ఒక్కటని కీక్ మంటది కానీ ఆహా ఒక్కడ కూడా అంటలా. దాని పేరు కొరుగు దెయ్యమంట, కరిదెయ్యమంట, ఎర్రదెయ్యమంట. దెయ్యాలకు కూడా పేర్లు కొరిమి, కరివి, ఎర్ర. ఏం చెప్పటం ఇప్పుడు పాస్టర్ అయిపోయాడు. నేను దెయ్య బూతగాడు పాస్టర్ అయిపోయాడు. ఇప్పుడు ఆ రోజు నేను చాతబడి చేస్తే, ఆ రోజు నేను మంత్రిస్తే, ఆ రోజు నేను అజ్జేస్తే, ఆ రోజు నేను అజ్జేస్తే, ఇప్పుడు ఏం చెబుతున్నాడు? వీడు ఏం చేశాడో చెప్పాడే తప్ప బైబిల్ ఏం చేయముందు చెప్పరా. నెక్స్ట్ వెంటనే కౌంటర్ పడిపోద్ది. అక్కడ బైబిల్ గురించి చెప్పరా బాడకం అని పెడతారు కౌంటర్. పక్కా అదే ఆన్సరు. సంఘం అంటే ఉండే గంటన్నరలో దేవుడి గురించి మాత్రమే చెప్పాలి. ఆ తర్వాత ఎవడి దారి వాడిది, ఎవడి ఇష్టం వాడిది. అది వాక్యమే కాపాడాలి తప్ప కాపాడు ఎలా కాపాడతాడు? సెక్యూరిటీ ఎల్ఓసీనా, ఇండియా ఎల్ఓసీ బోర్డర్ ఏమన్నా? అది నీలో ఉందో లేదో నీకు అర్థమైపోద్ది. విత్తువాడు విత్తుతుండి ఎత్తుకుని పోయేవాడు ఏమో వాడి అవహం నుంచి ఏమేమో. అది చర్చికి వెళ్ళి మంచి వాక్యం వస్తా, బయటికి రాగానే నేను వచ్చి తీసుకెళ్ళిపో, అదొక బ్యాచ్ ఉంటుంది. ఇచ్చేస్తున్నాను ఎవడో తెలుసు.
ఏది దొంగతనం చేసి దొబ్బినా పర్లేదండి, తీసుకెళ్ళిపోయినా పర్లా, కానీ జ్ఞానం మాత్రం తీసుకెళ్ళకూడదు. ఆస్తి పోయినా పర్లా, మరొకటి పోయినా పర్లా, ఏది పోయినా పర్లా, కానీ జ్ఞానం మాత్రం పోకూడదు. జ్ఞానం పోయిందంటే పోయిన దాని మీద మనస్సు పెట్టడం వల్లనే పోతుంది జ్ఞానం. అంతే. పెన్ను వెళ్తున్నాం, పెన్ను జారిపోయింది, అరే 10 రూపాయల కాస్ట్, వీడు దాని కొరకు గంట ఎదుగుతాడండి. ఆ గంటలో అక్కడికి వెళ్తే ఇంకో 100 రూపాయలు పని ఉంది, అక్కడ వస్తాయి 90 వస్తాయి. ఆహా, ఈ గంట కొరకు చూస్తాడు అంతే. 10 రూపాయలే కదా, పోతే చూసే వరకు కనపడలేదు, పోయిందా పోయింది. మందైతే మన కాడే ఉంటుంది, మంద కాంది ఎంత కావాలనుకున్న మన దగ్గర ఉండే ఉండదు, బస్ ఫ్రీ అయిపోయింది. అప్పుడు జ్ఞానం ఎవరు తీసుకెళ్తారు చెప్పండి? ఇది ఎందుకు రావట్లే మనిషికి అంటే, మనిషికి మరిచిపోవటం అనేది దేవుడు ఇచ్చిన గొప్ప వరం. అది కూడా వద్దనుకున్నాడు ఈరోజు మనిషి. అది ముందున్న వాటి వెనకున్నవి మరిచి ముందున్న వాటిని వెతుకు. వెనకున్న ఏంటి, ముందున్న ఏంటి? ముందు లక్ష్యం, వెనకాల నువ్వు కోల్పోయింది అది ఏదైనా కావచ్చు, వాల్యుబుల్. అదే కదా ఇప్పుడు అదే విశ్వాసం అంటే. విశ్వసించిన వారు అనేకులు వచ్చి, అంటే వాళ్ళ వెనకాల ఏముంది? గ్రంథాలలో రాయబడ్డ సంగతులు అభ్యసింప చేసిన వారు కొన్ని సంవత్సరాలుగా వెంటాడారు ఆ తలంపులతో. అది ఉంది. పౌలు గారి ప్రసంగంతో వెనకున్నవి మరిచారు, ముందుకొచ్చి పడ్డారు. అక్కడితో అయిపోయారా? మరియు తాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అనేకుల ఎదుట వాటిని, ఇలాంటి ప్రసంగికుడు ఉన్నాడా? అలాంటి ప్రసంగికులు ఉంటే నీ భారతీయ గ్రంథాలు ఎప్పుడో బందలు పడాయి, లేవు. అది హేతు అడుగుతున్నప్పుడు సమాధానం ఖచ్చితంగా చెప్పే తీరాలా. వాడు తీసుకుంటాడా? అస్సలు తీసుకోడు. ఉన్నా వక్రీకరిస్తాడు, లేదా దాట వేస్తాడు, లేదా మరొకటి అంటాడు, లేదా మరొకటి అంటాడు. ఎందుకంటే ఈరోజు మనిషికి ఫేమస్ అనే పిచ్చి ఎక్కువ ఉంది కాబట్టి, లోకంలో కనబడాలా, ఫేమస్ అయిపోవాలా, పలానా అని తెలిసిపోవాలా, ఒక రికగ్నైజ్డ్ కావాలి నాకు, ఒక స్టాంపు కావాలి నాకు, అంతే కదా. అలా అనుకుని రాల పౌలు, చెప్పాలనుకున్నాడు, చెప్పి వెళ్ళిపోయాడు అంతే. ఆటోమేటిక్గా దేవుడు ఇచ్చించాడు అంతే. పుస్తకములు తెచ్చి పౌలు చెప్పాడా, అయ్యా మీ దండం పెడతా, చేతులు ఎత్తా, ఏసయ్యా ఈ గ్రంథమే గొప్పదయ్యా, వాటిని కాల్చండి అయ్యా, అయ్యా ప్లీజ్ అన్నాడా? చెప్పాల్సింది చెప్పేశాడు. ఏం చేయాలో వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. ఇది కదా ఇది చెప్పుండ్రా అని దేవుడు బైబిల్ ఇస్తే వారిని పేరు గొప్ప ఏది దెబ్బలాగుంది ఇది. అది కనుక ప్రియమైన దేవుని పిల్లలు, నిజంగా ఇలా ఎదుటివాడి మీద, అజ్ఞానం మీద యుద్ధం చేయగలిగితే ఖచ్చితంగా గెలుపు మంది అవుతుంది. ఈరోజున అజ్ఞానం మీద యుద్ధం లేదు. మీ గ్రంథాలలో ఉంది, మీ గ్రంథాలలో బొక్కంది, వీడు అంటున్నాడు, వాడు అంటున్నాడు, వీడు తగ్గడు, వాడు తగ్గడు. పోనీ సారంగా ఏమని చెప్తాడా అంటే లేదు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, జ్ఞానం ఎంత పొలైట్గా, ఎంత జాగ్రత్తగా బైబిల్ ఉన్నదో ప్రపంచానికి వెళ్ళగలిగితే ఖచ్చితంగా ఉంటుంది. ఇకపోతే అన్ని గ్రంథాలలాగా మనకి ఎప్పుడు కూడా అనుకూలంగా బైబిల్ అయితే ఉండదు. అది బైబిల్ ఎప్పుడు మనిషికి అనుకూలంగా ఉండదు. ఫస్ట్ ఈ సంపత్ భాస్కర్ అనేవాడు తెలియాలి. ఎందుకంటే మీ కామెంట్లు మాకు అంత ఆశాజనకంగా లేవు, వాటి మేము అని చెప్పాడు కదా. ఏం చెప్పాడు మహానుభావుడు? ఏం చెప్పాడు? ఏమాత్రం తృప్తిగా లేవంట. మీ సమాధానాలు ఏమాత్రం తృప్తిగా లేవు. తృప్తిగా ఎందుకు ఉంటాయండి? హాస్పిటల్కి వెళ్తే తృప్తిగా ఎందుకు ఉంటుందండి? హోటల్కి వెళ్తే తృప్తిగా ఉంటుంది, రోగాలు వస్తాయి. హాస్పిటల్కి వెళ్తే తృప్తిగా ఉండదు, రోగాలు పోతాయి. అది కనుక దేవాలయం అంటే హాస్పిటల్, పరమ వైద్యుడు వైద్యం చేస్తున్నటువంటి థియరీ ఇక్కడ బయటకు వచ్చింది. అక్కడ వంట మాస్టరు సుయ్యమంటూ పొగ వచ్చింది, కమ్మని వాసన వచ్చింది, ఆకలి అయిపోయింది. కిడ్నీ తిందనుకున్నా, టేస్ట్ బాగుంటుంది తిన్నా, కానీ ఎందుకో కడుపు పక్క పట్టేసింది, పులిసిపోయి. అది దాంట్లో వేసినట్టు కళలోంచి బొమ్మ వచ్చింది, అంతే ఆకలి అయిపోయింది. వాడు చెప్పడం అలాగే చెబుతాడు, అక్కడ తిన్నాం అనుకున్నా
మంచిగా అనిపించింది, నీట్గా ఉంది. మరి వాటర్ నీటిగా తినేస్తావా? ఇదేమి మానసిక రోగం అంటారు దీన్నే. అది మానసిక రోగం అంటే ఇదే. నీట్గా ఉంది చూడటానికి, ఈగలు పోవడానికి ఫ్రెష్ డ్రైవ్ ఒకటి ఉంది, మంచిగా నీట్గా ఉంది, మంచిగా సరసరాలు అంటే అంతే. ఇంకా ఆడు వచ్చేస్తాడు, వీడి మాడదాకా పాపతే తెచ్చుకున్నాడే కథ పులిసిపోయిందో గిలిసిపోయిందో వేస్తాడు. ఇంటికి వెళ్ళి 2 గంటల తర్వాత పొట్ట పట్టుకొని తిప్పుకుంటూ ఎడుతూ ఉంటాడు. ఇంకా ఏమైందో ఏం పడు ఉప్పు నీళ్ళు వాము వాటర్ తాగి అమ్మాయికి జీవితాలు బాగుపడతాం. మరి నీట్గా ఉందమ్మా. నీ పుస్తకాలు నీట్గానే ఉంటాయి, ఎందుకంటే నువ్వు రాసుకున్నావు కాబట్టి. కానీ నీకు అనుకూలంగా ఉంటుంది బైబిల్ ఎప్పుడు కూడా. అది మనిషికి ఆశాజనకంగా బైబిల్ ఎప్పుడు ఉండదు. మనిషి ఊహకి అందంది బైబిల్. నువ్వు ఊహించిన దాంట్లో ఉంటే బైబిల్ ఎందుకు అవుతుంది? దైవ గ్రంథం అది, నీ కొరకు రాయించింది. నువ్వు ఇలా ఉండాలని అని చెప్పింది. అది ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, ఆహా నువ్వు ఇలా ఉంటే బాగుంటుంది అన్నది నా ఆశ. 1 గలతీ 10:11. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా? మీ గ్రంథాలు మొత్తం మనుషులకు అనుకూలమే. ఏమంటుంది తెలుసా? మా గ్రంథాలు మొత్తం మనుషులకి చాలా ఆనందదాయకంగా ఉంటాయి. ఎందుకుంటాం మరి? మీరు రాసుకునే కదా, మీరు మనసు కొరకే రాసుకున్నారు. మనుషుల్లో మన ఒక జాతి కొరకే. అది మీకు అనుకూలంగా ఉంటుంది. మరి ఎందుకుంటుంది? పౌలు గారు అంటున్నారు గలతీ సంఘంలో, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా? ఆయనే ప్రశ్నించుకుంటాడు. ఇప్పుడు నేను ప్రసంగం చేసేది మనుషులను తృప్తిపరచడానికా లేదా దేవుని సంతోషపెట్టడానికా? నేను ఎందుకు ప్రసంగం చేస్తున్నా? నా ప్రసంగం వలన ఎవరికి ఆనందం? మనుషులకి ఆనందం అయితే నువ్వు కాపరమే కాదు. సూపర్ స్టార్ కృష్ణ ఒక మాట, మంచి మాట చెప్పాడు మహేష్ బాబుకి చనిపోక ముందు. ఒక సినిమా రిలీజ్ అయింది, ప్రీ రిలీజ్ ప్రసాద్ ల్యాబ్కి వెళ్ళారు. మహేష్ బాబు కూడా వెళ్ళాడు, చూశాడు, బయటకు వచ్చాడు. సూపర్ 40 crores అని వచ్చేసాడు అంతే కృష్ణ. మహేష్ నచ్చలా, ఏంటి ఇలా అన్నాడు డాడీ అని. నిజంగా 40 కోట్లు దాటింది ఆ సినిమా. రైట్ అనుకున్నాడు. నెక్స్ట్ ఇంకో సినిమా 6 నెలల తర్వాత రిలీజ్ అయింది. వచ్చాడు, మళ్ళీ బయటకు వచ్చాడు. అట్టప్లాప్ అంతే, ఇంత మంచిగా అట్టప్లాప్ ఏంటి అనుకున్నాడంట. అట్టప్లాప్ అయిపోయింది అది. అప్పుడు ఒక మాట చెప్పిండు, ఈ సినిమా హిట్ అయితే నువ్వు హీరోగా పనికిరావు, ఈ సినిమా ఫ్లాప్ అయితేనే నువ్వు హీరోగా పనికి వస్తాను చెప్పాడంట. నాకు అర్థం కాదు ఆ మాట. అప్పట్లో ఎందుకన్నాడో డాడీ అని చెబుతున్నాడు. ఆ సినిమా పేరు నాని, ఫస్ట్ సినిమా పేరు పోకిరి. నాని సినిమా హిట్ అయింది అనుకో, నువ్వు యాక్టర్గా పనిచేయవు, ఇంకా నువ్వు ఏదైనా సరే అంతే. అది ఫ్లాప్ అయితేనే ఓహో మేము ఇలా చూడదలుచుకోలేదని ఒక మాస్ హీరోగా నీకు ఎలిమెంట్స్ వస్తాయని చెప్పాడంట. ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది మనకి? సినిమాలోకి వెళ్ళొద్దు. ఏమర్థమైంది? మనుషుల కొరకు నువ్వు ఏది చేసినా ఒక స్వార్థికుడిగా అది ఖచ్చితంగా ఎఫెక్టే పడుద్ది. అట్ట ఫ్లాపే. నువ్వు వాక్యాన్ని తీసుకెళ్ళు, నువ్వు వాక్యం చెప్పినప్పుడు ఎదుటివాడు ఆన్సర్ చెప్పలేక ఏదైనా కామెంట్ పెడితే నువ్వు నిజంగా ఒక స్టెప్ ఎక్కినట్టే దేవుళ్ళు. ఏం చెప్పారా బాబు నువ్వు అసలుగా? ఒక స్టెప్ ఎక్కావంతే, ఎక్కినట్టే. ఏది కావాలి మనిషికి? మనమేం ఉమ్మెత్తపు అంటాం కరెక్ట్ కాదు. ఆడ ఒకడున్నాడు ఎస్బీఐ భర్త, ఆ టైప్ మనం. అది చెప్పేది ఆయన మాట, తీసుకుంది ఆయన మాట, చెప్పాల్సింది ఆయనది, సువార్త ప్రకటించవలసింది అదే. జీవము గల దేవుని మాటను మాత్రం చెప్పాలి. ఆ చెబుతున్న విధానంలో ఎన్నో సంగతుల ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అది ఇవ్వాలి అంతే. సంతోషపెట్టేటట్టు చెప్పామనుకో కథ వెనక్కి వచ్చేంతే, వచ్చినట్టు. ఇంకా అదే చెప్తున్నాడు పౌలు గారు. అది దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా? ఆయనే ఆన్సరిస్తున్నాడు. నేను మనుషులను సంతోషపెట్టకూర్చున్నానా? నేను ఎప్పటికీ నీ మనసు సంతోషపెట్టేవాడినైతే క్రీస్తు దాసులను కాకపోవద్దును. ఈ రోజున ఎక్కడుంది చెప్పండి? వాళ్ళ గ్రంథాలు మొత్తం మనుషులే, హ్యాపీ అంతే. ఆడికి మంత్రం అర్థమైనా అర్థం కాకపోయినా అది దేవుడి ఆశీర్వాదమే, దైవాశీర్వాదమే.
ఏది మరి సదుల తల్లి అందరికి ఎందుకు దూరం ఉందో చెప్పమని చెప్పరాడు. మరి చెప్పరా నువ్వు నిజంగా సరస్వతి సదుల తల్లి అని చెప్పి బాగానే ఉంది. మరి కొంతమంది దగ్గరికి ఎందుకు ఉంది, మిగతా వాళ్ళ దగ్గర ఎందుకు లేదు? భారతదేశంలో 29 రాష్ట్రాల్లో మన స్టేట్ కూడా ఒకటి. ఈ స్టేట్లో 43 మాత్రం ఎందుకు ఉంది? కేరళలో 10% ఎందుకు ఉంది? అక్కడ చదువుతా లేదు, అక్కడ బైబిల్ ఉంది. వాళ్ళు ఏం చదువుకున్నామన్నా అంటే అన్న నేను పలానా MS పలానా ఇది ఏం చెప్తున్నా సార్, టీ షాప్ ఎందుకు జాబ్ రాలేదన్నా, ట్రై చేస్తున్నా అప్పుడు దాకా ఖాళీ ఎందుకు ఉండాలా, ఇదో ఈ టీ షాప్ పెట్టుకున్నా. మనమైతే ఏమంటాం, టీ షాప్ అంత టీ షాప్ ఇది అంటాం మనం. అని ఇప్పుడు ఏం చేయాలా, దొంగతనం చేయాలా? చేసే పని ఎప్పుడు సిగ్గుపడకూడదు. అది పౌలు గారు డేరాలు కుట్టాడు, చినిగిపోయినాయి కదా మరి, కుట్టుకున్నాడు. సిగ్గుపడ్డా? డేరా ఎలా కొడతారు? 2 కాలం ఏళ్ళ గట్ట పట్టేసి దూరం పెట్టుకుని పాత బట్టలు కుట్టుకుంటానే మిషన్ కరువుగా ఉన్న రోజుల్లో అలా కుట్టేసాడు డేరాలని. ఎవరు వచ్చారుకో ప్రైజ్ లేడా నాకు కూర్చోండి, చిన్న చిన్న మాస్క్ ఉంది చెత్త అని చెప్పేవాడు. అక్కడ ఏముంది, సిగ్గుందా? తను చేస్తున్నటువంటి పని ఉంది. ఆ డబ్బులతో తన పిల్లలకు కూడా పెట్టుకున్నాడు టిఫిన్లో బొమ్మలు అయ్యో అనుకుందాం అప్పట్లో. ఇప్పుడు మాస్టర్ గారు లేవడంతోనే పొద్దున్నేగా నీరంగా దసరా పుట్టడంగా అది షేవింగ్ 6 గంటలకే చేస్తాడు. మళ్ళీ ఇక లేచి బయలుదేరుతారు ఇంకా గర్రెల్లలాగా, ఎవడు దొరుకుతురా బకరగాడని. ఇంకా ఫస్ట్ ఫోన్ చూస్తాడు, ఎవరిని వేద్దాం, ఇప్పుడు 9 అవుతుంది టిఫిన్ తిన్నాం, ఎవరిని వేద్దాం. నానా ఎక్కడా? అయ్యగారు నేను హోటల్ దగ్గర ఉన్నా, అక్కడే ఉండి చిన్న పని ఉంది వస్తా. అయ్యగారు టిఫిన్ భలేవాడు ఇప్పుడు తినొచ్చినా, భలే అయ్యగారు తినండి అయ్యగారు. సరే నువ్వు మా మాట పడతాం, తినేస్తా. దోశ బాగుందా అంటే అర్థమైంది ఇంకోటి వేయని. దీని అమ్మ బత్తాయో. మరి వాడెక్కడా అంట. ప్రియమైన దేవుని పిల్లారా, ఇది రోగంరా. స్వార్థికుడు అంటేనే కాన్కర్డ్. ఆ గర్జన ఎలా ఉంటుంది తెలుసా? సూత్తిన భయపడాలి, అలా ఉండాలా. లేదు 36 సామెతలో 36 సామెతల గ్రంథము, ఆయన మాటలతో ఏమియో చేర్చకము, ఆయన నిన్ను గద్దించునేమో. ఆయన మాటలతో ఏమీ చేర్చకమో అంటే వీడి టెస్టిమనీ ఆపరా అంటున్నాడు అక్కడ దేవుడు. నీ టెస్టిమనీ వద్దు, నీ ఆత్మసాక్షి గాథలో బాధలో సంఘాల్లో చెప్పొద్దు. నాకమ్మా ఆ రోజునమ్మా అంత బాధ, పాస్టర్ గారి సానుభూతి. నువ్వుకెంత బాధ అన్నా నువ్వు సింహంలాగా నవ్వుతూనే ఉండాలి. ఎదుటివాడికి చెమట్లు పట్టాలా ఏం జరుగుతుంది అని. ఫేస్లు తెలిసిపోద్ది అంతే బాధలో ఉన్నాడని. అంటే మన బాధ ఎక్స్ప్రెషన్ కూడా ఫేస్లో కనబడిపోతుందా? ఫేస్ ఇస్ ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. యెషయా గారు చెప్పారు, షేక్స్పియర్ చెప్పలా. వారి ముఖ లక్షణం చూస్తే ఖచ్చితంగా చెప్పచ్చు రైట్ అని. కానీ నోబడీ కెన్ స్కాన్. ఏ ఒక్కరు కూడా గ్రహించలేకుండా ఉండగలిగేవాడే మనిషి, వాడే క్రైస్తవుడు. ఇది ఎక్కడ ఉంది? ఊరికే జాలి మాటలు మైకి పట్టుకుంటే చాలు, ఏసయ్యా అయ్యో ఎందుకు ఎడుతున్నారు అర్థం కాదు. ఎందుకు ఎడుతున్నారా? ఇలా ఆమె కొట్టిందే పోడు రాత్రి, అమ్మగారు ఆమె కొట్టుంటుందా? కొట్టుంటాయి మరి, ఎందుకు కొడతాం మరి? యజ్బేల్ కొట్టలే, ఎందుకు కొడతాం? ఆడు తిరిగి పడకుండా ఏమిరా ముండా మోపి అన్న అంతే. ఆడు ఈయనంటున్నాడు నా మోసలోడు రే అంతే. ఏళ్ళు తీసుకుంది లాగింది, స్టాంప్ గుద్దుంది, పాంపేడు పంపించింది అంతే బయటికి. నేను చంపేస్తున్నాను అంతే. నా బొత్తు పొలాన్ని నాకేసింది. నాకేలా అంటే అర్థం ఏంటి? అని కొట్టింది అర్థం అక్కడ. అది కూడా అర్థం బాగోదని రాలే దేవుడు. అర్థం అదే అక్కడ. ప్రియమైన దేవుని పిల్లారా, సువార్త అంటే పెట్టుకోవాలంటే తట్టుకోగలమని ఆలోచన రావాలా. అదే తెలుసా?
వాక్యం మాత్రం దించుతాడండి. కానీ అప్పుడప్పుడు కొన్ని ఇవే ఉంటాయి పదాలు, అవి ఒక్కటే నచ్చల. రైట్, బైబిల్కి 100 మార్కులు పడ్డాయి, బైబిల్ చెప్పేవాడికి 0 పడ్డా పర్లేదు. ఎందుకు? అల్పకాలంలో పుట్టిన వాడును, అల్పుడను, పనికి మాలిన వాడను, ప్రభువు సాధనంగా వాడుకునబడుతున్న వాడను. చాలా తృప్తి. మనకెందుకు స్టాంపులు, రికగ్నైజింగ్, లేకపోతే మనకు పెద్ద కావాలని ఎందుకు మనకి? మనం ఎవరం? దేవుని కృపతో కొద్ది కాలం మాత్రం భూమి మీదకి వచ్చాం. ఈ కొద్ది కాలం ఏం బీకేవారంటే ప్రభు 66 పుస్తకాల్లో ఏమీ అంటే ఎట్లా? ఆయన మాటలు ఏమీ చర్చకము. ఆయన నిన్ను గద్దించునేమో, చేరిస్తే గద్దిస్తాడు. కనుక ఏమీ చేర్చకుండా ఖచ్చితంగా వాక్యాన్ని చెప్పేవాడిగా, బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా లోకానికి చెప్పగలిగే స్థితిలో వెళ్తే నచ్చోడు నచ్చుతాడు. అబ్బా పక్కన పెట్టు. ఇప్పుడు మనల్ని ప్రేమించారా ప్రేమించలేదా, మనల్ని మెచ్చారా మెచ్చలేదా, మనకు మార్కులు వేసారా వేయలేదా, ఇవి ఏమీ చూడొద్దు. ఇవి చూసిన రోజున ఖచ్చితంగా హార్ట్ డ్యామేజ్ అవుతుంది. అది ఎప్పుడైతే మనం ఆలోచన తెచ్చుకుంటామో హార్ట్ డ్యామేజ్ అవుద్ది. అందుకే ఏం పట్టించుకోవద్దు. ఓకే, రైట్, పాజిటివ్ థింక్, పాస్ ఈజ్ పాస్, అంతేగా. ఎంత బాగుంది చూడండి, ఎంత హ్యాపీగా ఉంటుంది చూడండి. అప్పుడు వాక్యాన్ని ఎత్తుకుపోయే దమ్ము సాతాను చేస్తాడా? ఐహిక విచారం ఉంటుందా? ఉండదు. వాక్యం ఎత్తుకొని పోతున్నాడంటే ఐహిక విచారమే లోపల నిలబడిపోయింది. అందుకే ఆత్మసాక్ష్యాలు బయట చేరాయి. ఇవన్నీ కూడా మైనస్ అవుతున్నాయి బైబిల్కి. ఇది బలమేది? దేవుడు ఏం కోరుకున్నాడు? 127 కీర్తన 4వ వచనంలో ఏం కోరుకున్నాడు? గుమ్మము తన విరోధులతో, బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. బలవంతుడు ఒకే, బాణాలు కావు ఇవి. అది వీటిని ఏమంటారు? ఇంకా బాణాలు కాదు. ఇంకా క్రైస్తవుడు అంటేనే సన్, విజయపుత్రుడు. ఇవన్నీ దాటి రావాలంటే వాడు ఎంత స్టెబిలిటీగా ఉండాలండి? ఎంత స్టెబిలిటీగా ఉండాలి చెప్పండి? అంత స్టెబిలిటీగా ఎవడున్నాడు ఈ రోజున? వాక్యం తెలిసిన వాడు మాత్రమే ఉంటాడు. మిగతా వాళ్ళు ఉంటారా? ఉండరు. కనుక మనుషులు రాసుకున్న గ్రంథం కాబట్టి మనుషులకు అనుకూలంగా ఉంటుంది. దేవుడు రాసిన గ్రంథం కాబట్టి మనుషులు ఎలా ఉండాలో డిసైడ్ చేస్తుంది. అది చెప్పేశాడు. మనుషులు రాసుకుంది కాదని మనకు తెలిసిన మాట. 2 పేతురు 1:20 ఏమనుంది అక్కడ? ఎలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు. అది ఇలా రాస్తే బాగుంటుంది అని కోరికతో కలగలది. పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి.